శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామపింగజటాబద్ధగళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పర్వసురూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం వరదాధివిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సభాయే నమః. సీతాదేవీయుతం వీరం బ్రహ్మరుద్రాదిసేవితం సీతాదేవీయుతం యోద్ధే రామం ధ్యాయేత్ హృదంబుజే. గొప్పదైనటువంటి రావణాసురుడి యొక్క లంకనంతటినీ కూడా వానర సైన్యం చుట్టుముట్టింది. గొప్పదైనటువంటి యుద్ధం జరిగింది. నిన్నటి రోజు స్వయంగా చాలామంది రాక్షసులు నిహతులైతే నాగాస్త్రముల చేత బందీకృతులైనటువంటి రామలక్ష్మణుల్ని హినతాసుతుడైనటువంటి గరుత్మంతుల వారు వచ్చి నాగాస్త్ర బంధనం నుండి విడిపించారు. చూడండి, సేనానాయకుడైనటువంటి ప్రహస్తుడు శరీరాన్ని విడిచిపెట్టాడని తెలుసుకున్నాడు. ఇక తానే యుద్ధానికి వెళ్ళాలని సిద్ధపడుతున్నాడు రావణాసురుడు. ఉత్తమమైనటువంటి అశ్వాలు పోంచబడి ఉన్నాయి రథానికి. భయంకరమైనటువంటి శరీరంతో యుద్ధానికి బయలుదేరుతున్నాడు రావణాసురుడు. వస్తూనే భయంకరమైనటువంటి వానరసేనని చూశాడు. ఉత్తమ అశ్వాలతో అలరారుతున్న రథం మీద ప్రచండంగా తేజోమండల భాస్కరుడిలాగా తేజరిల్లుతూ వస్తున్నటువంటి ఆ రావణాసురుణ్ణి రామచంద్ర ప్రభు చూశారు యుద్ధరంగంలో. విభీషణుణ్ణి పిలిచారు. నాయనా విభీషణ, ఆ వస్తున్న వీరుడు ఎవరయ్యా అని అడిగారు.
అప్పుడు విభీషణుడు చెప్తున్నాడు, అయ్యా అలా చూడు, అది చాలా గొప్పదైనటువంటి సైన్యం. అక్కడ ఏనుగు మీద కూర్చుని వస్తున్నాడు చూసావా, ఆ వస్తున్నటువంటి వాడి పేరు అకంపనుడు. నిన్నటి రోజు హనుమంతుల వారు ఒక అకంపనుడిని చంపారు. ఆ అకంపనుడు కాదు, వీడు ఇంకా గొప్పవాడు. వాడు అకంపనుడు అనేటటువంటి మహాయోధుడు. వాడికి పక్కనే సింహకేతనంతో రథం మీద వస్తున్నాడు చూడవయ్యా, ఏనుగులాగా భాసిస్తున్నాడు యుద్ధంలో, వాడే ఇంద్రజిత్. ఆయనకి పక్కన వింధ్యాచలంలాగా మేరుపర్వత సంకాసుడై దృఢమైన శరీరంతో పర్వతంలాగా కనిపిస్తున్నాడే, అతడి పేరు అతికాయుడు. ఇక ఇటువే పక్క చూడు, చండ్ర నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఏనుగులాగా గీంకరిస్తున్నాడు, ఇతడి పేరు మహోదరుడు. అటువైపు పక్క చూడవయ్యా, ఖడ్గాన్ని ధరించి అశ్వం మీద అస్తాద్రిలాగా కనబడుతున్నటువంటి రాక్షసుడు వస్తున్నాడే, వాడి పేరు పిశాచుడు. ఇక శూలధారి అయి నిలిచి కనిపిస్తున్నాడు చూసావా, చేతిలో శూలం పట్టుకుని, వాడు త్రిశిరుడు. మూడు తలలు ఉన్నాయి చూడు వాడి. అయ్యా, సర్పకేతనంతో పైన సర్పం గుర్తున్నటువంటి జెండాతో ప్రకాశిస్తున్నటువంటి రథాన్ని అధిరోహించి ధనుష్టంకారాలు చేస్తున్నాడు చూసావా, ఆయన కుంభుడు. పరిఘా అనేటటువంటి బంగారపు ఆయుధాన్ని ధరించాడు చూడు పక్కనే, వాడు నికుంభుడు. అతడి వెనక వాళ్ళ రథం మీద నిలుచున్నాడు చూడు, అతడి పేరు నరాంతకుడు. వ్యాఘ్ర ఉష్ట్ర నగేంద్ర ముఖాలతో చాలా గొప్పదైనటువంటి రాక్షస సైన్యం వాళ్ళని అనుసరిస్తోంది. నిజానికి వాడి పేరు నరాంతకుడే అయినా నిజానికి వాడు దేవాంతకుడు. వాడు దేవతల్ని కూడా మట్టుబెట్టినవాడు యుద్ధంలో. అందువల్ల వాడి పేరుకు మాత్రమే నరాంతకుడు, కానీ వాడు దేవాంతకుడు. చంద్ర సమానమై అక్కడే మధ్యలో కనిపిస్తున్నాడు చూడు, చంద్ర సమానమైన తెల్లటి గొడుగు బట్టి ఉన్నారు. ప్రథమగణ సహితుడైనటువంటి రుద్రుడిలాగా కనిపిస్తున్నాడు, కాటుక కొండలాగా కనిపిస్తున్నాడే, ఆయనేనయ్యా మా అన్నగారు రావణాసురుడు. కిరీటం ధరించి కదులుతున్నటువంటి కుండలాలతో పర్వతంలాగా శరీరంతో సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. ఇతను యుద్ధంలో దేవేంద్రుణ్ణి కూడా పడగొట్టగలిగినటువంటి మహావీరుడు. అహోదీప్త మహోతేజ రావణో రాక్షసేశ్వర ఆదిత్య ఇవ దుష్ప్రేక్షో రశ్మిభి అర్భాతి రావణ. రామచంద్ర ప్రభు చూశారు ఆ రావణాసురుణ్ణి. చూసి శత్రువు యొక్క గొప్పతనాన్ని కూడా పొగడతాడండి. హనుమ రాముడి నుంచే నేర్చుకున్నాడు ఈ లక్షణాన్ని. లంకలో మొట్టమొదటిసారి రావణాసురుని చూడగానే స్వామి హనుమ ఒక్కసారి అహో రూప మహోధైర్యం, అహో సత్వ మహోద్యుతి, అహో రాక్షసరాజానాం సర్వసత్వ యుక్తత అంటాడు. ఏమి తేజస్సు! నిజానికి వీడిలో పరదారా పరిగ్రహణం అనేటటువంటి కనుక లోపమే లేకపోతే ఈ ముల్లోకాలని దేవేంద్రుడిని పక్కన కూర్చోబెట్టి పాలించగలిగేటటువంటి మొనగాడు కదా అన్నాడు. ఇదే మాట రామచంద్ర ప్రభు అంటున్నారు. ఏమి తేజస్సురాయి రావణాసురుడిది! అనవసరంగా నాకు ఖేదాన్ని కలిగించి చెయ్యరాని తప్పులన్నీ చేసి ఈరోజు నా చేతిలో మడిసిపోతున్నాడు వీడు అనుకుంటున్నాడు రామచంద్ర ప్రభు అని. ఇటువంటి రూపం నిజానికి చెప్పాలి అంటే దేవదానవ వీరుల్లో ఎవరి దగ్గర కూడా ఇలాంటి తేజస్సు ఇలాంటి రూపం కనిపించదన్నాడు రామచంద్ర ప్రభు అంతటా ఆయన. ఇది సైన్యంతో యోధులంతా కూడా ఆయుధాలు ధరించున్నారు, దృఢ శరీరాలతో కనిపిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఈ పాపాత్ముడు నా కళ్ళ ముందు పడ్డాడు ఈరోజు. విభీషణ నా సీతని అపహరించాడన్నటువంటి కోపాన్ని ఈరోజు నేను తీర్చేసుకుంటానన్నారు రామచంద్ర ప్రభు. ధనస్సును చేత్తో పట్టుకున్నారు, బాణాన్ని సంధించి లక్ష్మణ సహితుడై రామచంద్ర ప్రభు సిద్ధంగా నిలిచాడండి యుద్ధాన్ని. రావణాసురుడు లంకాద్వారంలో రథాన్ని ఆప్చేశాడు ఒక్కసారి. రాక్షస మహావీరులందరినీ కూడా మీరందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అన్నాడు రాక్షసులందరినీ. ఈరోజు నేను ఒక్కడనే యుద్ధం చేస్తానన్నాడు. మీరందరూ వెళ్ళిపోయి మన ప్రాకారం దగ్గర కాపలాగా ఉండండి, మన యొక్క
లంకాపట్టణాన్ని రక్షిస్తూ ఉండండి అని హెచ్చరికలు జారీ చేశాడు. రావణాసురుడు ఒక్కడు యుద్ధాల్లోకి బయలుదేరాడండి. చూడండి, వాడు మహాయుద్ధం చేశాడు. ఎడతెరిపి లేకుండా బాణాలని కురిపిస్తున్నట్టండి. వానరులందరి మీదకి కూడా బాణాలు వేస్తున్నాడు. అయితే వానరుల్లో ప్రముఖులైనటువంటి చాలామంది చేతిలోకి పర్వత శిఖరాలని పెకలించుకుని తీసుకువచ్చి రావణాసురుడిని వెంబడించారు. ఆ పర్వతాన్ని విసిరారు రావణాసురుడి మీదకి. రావణాసురుడు తన బాణాలతో ఆ పర్వతాలని ముక్కలు ముక్కలు చేస్తున్నట్ట. వెంటనే భయంకరమైనటువంటి బాణాలను ఒకదాన్ని తీసుకుని వస్తూనే ముందు ప్రభువు మీద కొట్టాడు. సుగ్రీవుడు వీళ్ళందరికీ రాజుగా సుగ్రీవుడి మీదే కొట్టాడు. అది నిప్పులు కక్కుతూ వచ్చింది. కుమారస్వామి వారు తన యొక్క బాణం శక్తి అనేటటువంటి ఆయుధం చేత క్రౌంచ పర్వతాన్ని ఎలా అయితే కొట్టాడో అలాగా వెంటనే ఈ బాణం తగలగానే సుగ్రీవుడు కదిలిపోయాడు. బాధగా అరుస్తూ కూలిపోయాడు. స్పృహ తప్పి పడిపోయాడు. రాక్షస వీరుల సింహనాదాలన్నీ కూడా మారుమ్రోగాయి. వస్తూనే వానర ప్రభువుని కొట్టాడు మన ప్రభువు అని హర్షోల్లేఖాలతో ఆనందచితులయ్యారు. ఇక ప్రభువుకే అంత దెబ్బ వేసిన రావణాసురుని ఊరుకోకూడదని గవయుడు, గవాక్షుడు, సుధంష్ట్రుడు, వృషభుడు, జ్యోతిముఖుడు, నభుడు ప్రభుతులు అనేటువంటి మొదలైన వానరులందరూ కూడా మళ్ళీ పర్వత శృంగాలు పెళ్లగించుకుని రావణాసురుడి మీదకి వచ్చారండి. రావణాసురుడు ఒక్కొక్క బాణంతో ఒక్కొక్కడి చేతిలో ఉన్నటువంటి ఆ శిఖరాలన్నింటినీ కొట్టడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క బాణంతో పర్వతాలని నుక్కు చేశాడు. ఇంకో బాణం వేసి వాళ్ళని గాయపరిచాడు. అలా సైన్యాన్ని అంతటినీ కూడా కొడుతున్నాడు. అంతా నేల మీద పడిపోయి మూర్ఛిల్లిపోతున్నారట వానరులందరూ కూడా. చండ ప్రచండంగా పరాక్రమిస్తున్నాడు రావణాసురుడు. సర్వ వానర సేనని కూడా తన బాణఘాతము చేత విడిచిపెట్టకుండా కొడుతున్నట్టే. ఇలా కొడుతూ ఉండగా అందరూ భయభ్రాంతులైపోయారు రావణాసురుడు చేసేటటువంటి యుద్ధాన్ని చూసి. వెంటనే రామచంద్ర ప్రభు సన్నిధికి వెళ్ళి రాముణ్ణి శరణు వేడారు వానరులందరూ కూడా. అయ్యా, రావణాసురుడు భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. వెంటనే ధనుర్ధారి అయి చేతిలో ధనస్సు పట్టుకున్న రామచంద్ర ప్రభు యుద్ధానికి సిద్ధపడుతున్నారు రావణాసురుడి మీదకి వెళ్ళడానికి. అప్పుడు లక్ష్మణ స్వామి ఆప్ చేశారండి రామచంద్ర ప్రభుని. ఆప్ చేసి, అన్నయ్య, ఈ రావణాసురుని సంహరించడానికి నువ్వు అక్కర్లేదు, నువ్వు నీ దాకా ఎందుకన్నయ్యా, ఈ నీచుణ్ణి నేను సంహరిస్తానన్నాడు లక్ష్మణుడు. అనుజ్ఞ తీసుకున్నాడు. కామం ఆర్యా సుపర్యాప్తో వధాయాస్య దురాత్మన విధమిష్యామ్యహం నీచ మనుజా నీహి మాం ప్రభో. వీడిని నేను సంహారం చేస్తానన్నయ్య అభ్యర్థించాడు. రాముడు అంగీకరించాడు. కానీ జాగ్రత్త చెప్పాడు లక్ష్మణుడు తమ్ముడికి. తమ్ముడా, చాలా జాగ్రత్త అవసరం. అవతలవాడు రావణాసుడు. వాడు మహాబలపరాక్రమ సంపన్నుడు. యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు. ఒకానొక సమయంలో దేవేంద్రుడిని కూడా ఓడించినటువంటి వాడు. ఏకాగ్ర చిత్తంతో నీ చూపుని, నీ చాపాన్ని, నిన్ను నువ్వు అలా రక్షించుకుంటూ విక్రమించి అతని మీద యుద్ధానికి వెళ్ళు, జాగ్రత్త సుమా అని హెచ్చరించి మరీ పంపించాట రామచంద్ర ప్రభు. చూడండి, అన్నగారిని కౌగిలించుకుని నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి రావణాసురుడికి ముందరికి యుద్ధానికి బయలుదేరాడు లక్ష్మణస్వామి. వానరసేనను చిన్నాభిన్నం చేస్తున్నాడు తన బాణాలతో. రావణాసురుడు చిన్నాభిన్నం చేసుకుంటూ ఆ యొక్క దశకంఠుడు ముందరకు వచ్చేస్తూ ఉంటే స్వామి హనుమ అడ్డగించారట ఈ రావణాసురుడు. స్వామి హనుమ చాలా వీరోచితంగా పోరాడారు చాలాసేపు రావణాసురుడితో. అతడు వేసేటటువంటి అన్ని బాణాలని తప్పించుకుంటూ వాటి మధ్యలో నుంచి లాఘవంగా వెళ్ళాడు ముందరికి రావణాసురుడి వైపు. వెళ్ళి చేతితో పిడికిలి బిగించాడు. ఇలాగా పిడికించి కఠినంగా బిగించి రావణాసురుణ్ణి హెచ్చరిస్తూ చెప్తున్నాడు, ఒరే రావణ రాజా, దేవదానవ గంధర్వ యక్ష రాక్షసుల నుంచి నీకు మరణం లేకుండా ఉండవచ్చు, కానీ మానవుల నుండి వానరుల నుండి నువ్వు మరణాన్ని కోరుకోలేదుగా. చూడు, ఈ కపిజాతి వల్లనే నీకు మరణం ప్రాప్తిస్తుందన్న విషయాన్ని తెలుసుకోమన్నాడు. ఇదిగో నా దక్షిణ బాహువు, నా కుడి చెయ్యి చూడమన్నాడు ఒక్కసారి.
5 వేళ్ళు 5 కొమ్మలుగా కలిగినటువంటి మహావృక్షంలాగా ఉన్నటువంటి ఈ బలిష్టమైన భుజప్రహారాన్ని ఒక్కసారి చూడరా అన్నాడు. అంతేకాదు నిన్ను క్షణంలో యమపురికి పంపిస్తానన్నాడు ఒక్క గుద్దుతో హనుమ. ఈ మాట అన్నాడు. వెంటనే రావణాసురుడు కోపంతో కళ్ళు ఎరుపెక్కాయి ఒక్కసారి ఈ మాట అనగానే. బళా వానరా బళ, క్షిప్రం ప్రహార నిశంకం, స్థిరాం కీర్తిమవాప్నుహి, తతస్వాం జ్ఞాత విక్రాంతం నాశయిష్యామి వానర. నీ శక్తి కొద్దీ గట్టిగా కొట్టున్నాను, తిరుగు లేకుండా కొట్టు, జంకు గొంకు లేకుండా కొట్టు. అయితే ఇలా కనుక నువ్వు నన్ను కొట్టగలిగితే, నేను కనుక మూర్చెల్లగలిగితే నువ్వు నిజంగా కీర్తి పొందినవాడు అవుతావు. నీ శక్తి ఏమిటో తెలిసిన తర్వాతే నేను నిన్ను కొడతానన్నా. రావణాసురుడు కూడా హనుమను అలా హెచ్చరించాడు. హెచ్చరించగానే స్వామి హనుమ, రావణాసురుడా ఏదో అనుకుంటున్నావు, నా పిడికిలి గుద్దంటే గుద్దరా అంటున్నావు, సిద్ధపడుతున్నావు. ఈ పిడికిలి గుద్దుతోనే నీ కొడుకైనటువంటి అక్షకుమారుణ్ణి నేలపాలు చేశానన్న విషయం గుర్తుపెట్టుకున్నాడు. వాడికి విపరీతమైన కోపం వచ్చింది. హనుమ ఎప్పుడైతే నీ కొడుకుని నేను చంపానన్న విషయాన్ని గుర్తు చేశాడో వాడికి చాలా కోపం వచ్చి హనుమని కొట్టమన్నటువంటి వాడే ఇంకా ఆలస్యం చేయకుండా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఒక పిడికిలి బిగించి ముందుగానే వెళ్ళి హనుమ యొక్క వక్షస్థలం మీద గుద్దాడు. చూడండి, ఒక్కసారి కుప్పకూలిపోయాడు పట్టు తప్పి. ఎవరు? హనుమంతటి ఆయన నిగ్రహించుకున్నాడు ఒక్కసారి తన క్షణంలో నిలదొక్కున్నాడు. మళ్ళీ రెట్టించినటువంటి బలంతో రావణాసురుడి వక్షస్థలాన్ని గురి చూసి పిడిగుద్ది గుద్దాటండి వచ్చి హనుమ. గుద్దగానే భూకంపానికి పర్వతం ఎలా కదులుతుందో అలా కదిలాట రావణాసురుడు. గిలగిలలాడిపోయాడు స్వామి యొక్క దెబ్బ తగలగానే. ఆకాశం నుండి ఇదంతా దేవతలు ఋషులు అందరూ ఆనందంతో చూస్తున్నారు స్వామి హనుమకి రావణాసురుడికి జరిగే ఆ యుద్ధాన్ని. చూడండి, కేరింతలు కొడుతున్నారట. ఆఖరికి కాస్త మెల్లగా తేరుకున్నాడు రావణాసురుడు. అంటున్నాడు హనుమతో, బళ వానరా బళ, బలంలో నాకు నువ్వు చాలా కొనియాడదగినటువంటి శత్రువు దొరికావు అని ప్రశంసించాడు. వెంటనే రావణ హనుమకి చాలా సిగ్గనిపించిందండి. ఎందుకని? ఆయన ముష్టి ప్రహారాన్ని ఉపయోగించి వక్షస్థలం మీద కొడితే అసలు ఏ రావణాసురుడైనా ఏ రాక్షసుడైనా అంత వందాల్సిందే. అంత నమ్మకం ఆయన శక్తి మీద ఆయన. కానీ ఈరోజు రావణాసురుడు అనేటటువంటి వాడు ఏమి కాసేపు అలా మూర్చిల్లిన వాడే తెప్పతేరినకుండా కూర్చుని మళ్ళీ కదిలి వచ్చేశాడు. ఒరే రావణ, నేను కొట్టిన తర్వాత కూడా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అంటే నా బలం మీద నాకే అసహ్యం వేస్తుందిరా. నన్నెందుకు పొగుడుతావు? నువ్వు దుర్బుద్ధివి. నీకు నిజంగా శక్తి ఉంటే నన్ను నువ్వు తిరిగి కొట్టన్నాడు స్వామి హనుమ. దిగస్తు మమ వీర్యేణ యస్తం జీవసి రావణ, సకృత్తు ప్రహరేధానీం దుర్బుద్ధే కిం వికస్తసే. ఇప్పుడు నా ముష్టిఘాతం నిన్ను యమపురికి పంపిస్తుంది అంటున్న హనుమంతుణ్ణి తీక్షణంగా చూసి ఎర్రటి నేత్రాలతో పిడికిల్ని బిగించాటండి. గుండె మీద సూటిగా పిడుగులాంటి గుద్దు వేశాడు. హనుమంతుడు ఒక్కసారి కళ్ళు తిరిగిపోయి మైకం కమ్మి యుద్ధభూమిలో కూర్చుండిపోయాటండి. రావణాసురుడు గుద్దినటువంటి గుద్దుకి నిలవరించలేకపోయాడు, స్పృహ తప్పిపోయాడు. రావణాసురుడు అక్కడితో ఆంజనేయుడిని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే కళ్ళు తిరిగి పడిపోయాడో హనుమంతుడు ఆయన ఇంకా అతని జోలికి యుద్ధం వెళ్లకుండా ఆ రథం మీద ముందరకు వెళ్ళాడు. చూడండి, నీలుడి మీదకి వెళ్ళాట. మళ్ళీ ఆంజనేయుడు పడిపోగానే శరీరంలో ఆయువు పట్లన్నింటి మీద కూడా బాణాలతో కొడుతున్నట్టు రావణాసురుడు. చిత్ర విచిత్రమైన శరాలన్నీ కూడా కురిపిస్తున్నాడు నీలుడి మీద. నీలుడు ఒక గిరిశిఖరాన్ని పెళ్లగించుకుని రావణాసురుడి మీదకి విసిరాడు తీసుకొచ్చి. దాన్ని మధ్యలోనే భగ్నం చేశాడు. ఆ సమయంలోనే హనుమంతుడికి మెలకు వచ్చింది, స్పృహలోకి వచ్చాడు. మళ్ళీ మరొకడితో యుద్ధం చేస్తున్న వాడితో యుద్ధం చేయకూడదని ఆగి నిలబడి చూస్తున్నాడు రావణాసురుడిని హనుమ. అయితే ఈలోపు నీలుడు గండశిలల యొక్క వర్షాన్ని కురిపించాడు రావణాసురుడి మీద. రావణాసురుడు ఆ శిలలన్నింటినీ బాణాలతో తుత్తునికులు చేస్తున్నాడు. ఇక లాభం లేదనుకున్నాడు అగ్నిపుత్రుడైనటువంటి నీలుడు.
తన మహాస్వరూపాన్ని రెప్పపాటు కాలంలో కుదించుకున్నాడు, చిన్న స్వరూపాన్ని పొందాడు. రావణాసురుడి యొక్క రథధ్వజం మీదకి దూకేటండి వెళ్ళి, అక్కడి నుండి రావణాసురుడి ధనస్సు మీదకి దూకేట, అక్కడి నుంచి రావణాసురుడి కిరీటం మీదకి దూకేట, మళ్ళీ రావణాసురుడి కిరీటం నుంచి రావణాసురుడి భుజాల మీదకి దూకేట, అక్కడి నుంచి మళ్ళీ గుర్రాల మీదకి దూకేట, గుర్రాల మీద నుంచి మళ్ళీ ధనస్సు మీదకి దూకేట. రామచంద్ర ప్రభు దూరం నుంచి నీలుడు చేసేటటువంటి యుద్ధాన్ని చూశాటండి. ఏమిటి ఏం చేస్తున్నాడు నీలుడు, యుద్ధం చేయమంటే ఇలా అటు ఇటు రావణాసురుడిని ఇబ్బంది పెడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు, ఇదేమి యుద్ధం రా అనుకున్నారట. అయితే అందరూ ఆశ్చర్యపోతున్నారు నీలుడు చేసేటటువంటి యుద్ధాన్ని చూసి. అప్పుడు ఈ కపి యొక్క లాఘవాన్ని చూశాడు ఆ యొక్క రావణాసురుడు, గ్రహించాడు వీడు నన్ను తికమక పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకున్నాడు. అనుకుని వెంటనే బాణాన్ని తీసుకుని ఆగ్నేయాస్త్రాన్ని సంధించి, ఒరే వానరా, నువ్వు నీ యొక్క కపిచేష్టల్ని నా దగ్గర చూపించడం కాదు, ఇదిగో ఈ అస్త్రం నువ్వు ఎలా ఎక్కడికి దూరినా, ఎంత చిన్నవాడివైనా ఎక్కడికి ఎగిరినా నిన్ను వదిలిపెట్టదని ఆ అస్త్రాన్ని స్మరించి ఆగ్నేయాస్త్రాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టగానే ఈ ఆగ్నేయాస్త్రం తగిలింది నీలుడికి. అయితే ఆ అస్త్రం అతన్ని ఏమీ చేయలేదండి, స్పృహ తప్పి పడిపోయేలా చేసింది అంతే. ఎందుకు? అగ్నిహోత్రుడు యొక్క అస్త్రం అది, అగ్నిహోత్రుడు కుమారుడేగా నీలుడు. అందువల్ల నీలుడు స్పృహ తప్పి భూమి మీద పడ్డాడు. ఈలోపు లక్ష్మణుడు గంభీరంగా నిలబడి శత్రుభీకరంగా అనుష్టంకారం చేసుకుంటూ వచ్చాడండి రావణాసురుడి మీద. వానరులతో కాదురా ఒరే రావణ, దా నాతో యుద్ధానికి రా, నాతో దొరబడు. అదృష్టవశాత్తు ఈరోజు నువ్వు నా ఎదురుపడ్డావు, ఇక నిన్ను యమపురికి పంపిస్తానంటూ రావణాసురుడి మీదకి విజృంభించాడు లక్ష్మణస్వామి. రావణుడు విపరీతమైనటువంటి బాణాలన్నీ విడిచిపెడుతున్నాడు లక్ష్మణుడి మీదకి. అయితే ఇద్దరూ హోరాహోరిగా యుద్ధం చేసుకుంటున్నారు. రావణాసురుడు 7 బాణాలని వదిలిపెట్టాడు లక్ష్మణుడి మీదకి, వాటిని ముక్కలు ముక్కలు చేశాడు లక్ష్మణుడు. వెంటనే అర్ధచంద్రాకార బాణాలని ఒక్కసారిగా అనేకం కురిపించాడు. రావణాసురుణ్ణి దారుణంగా క్షోభ పెట్టాడు లక్ష్మణస్వామి బాణాలు వేసి. లక్ష్మణుడు యొక్క శర లాఘవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. సమయం ఇవ్వకుండా శత్రువుకి బాణప్రయోగం చేస్తున్నాడు లక్ష్మణుడు. ఏమి ఆశ్చర్యం, నిజంగా ఆశ్చర్యపోయాడు రాక్షసరాజు. కాలాగ్నితుల్యమైనటువంటి శంభు వరప్రసాదితమైనటువంటి తీవ్రమైనటువంటి ఒక శరాన్ని తీసుకున్నాడు, దానితో లక్ష్మణుడి మీదకి వేశాడు. ఆ దెబ్బకి లక్ష్మణుడికి కాస్త తొట్టుపాటు పడ్డాట, ఊగాట అటు ఇటు. ఆ దాన్ని తీసి పక్క పాడేశాడు. చేతిలోని ధనస్సు దారిపోయింది. ఇక క్రోధాన్ని ఆపుకోలేకపోయాడు లక్ష్మణస్వామి. వెంటనే ఒక అస్త్రాన్ని ప్రయోగించి రావణాసురుడి చేతిలో ఉన్నటువంటి ధనస్సుని 2 ముక్కలు చేశాట లక్ష్మణస్వామి. తెరిపి ఇవ్వలేదు, సమయం ఇవ్వలేదు. ఒకే 3 బాణాలని ఒక వరుసగా ప్రయోగించాడు. అది రావణాసురుడి యొక్క శరీరానికి వెళ్ళి గుచ్చుకున్నాయి. రక్తసిక్తమైంది శరీరం అంతా. రావణాసురుడు కంపించిపోయాడు. చేతిలో ధనస్సు విరిగిపోయింది. శరీరాన్ని తూట్లు పొడుస్తున్నాడు బాణాలతో లక్ష్మణుడు. ఇక ఉపేక్షించకూడదనుకున్నాడు. స్వయంభూదత్తమైనటువంటి పరమేశ్వర వరప్రసాదితమైనటువంటి వాడి రథంలో ఉన్నటువంటి శక్తి అనేటటువంటి ఒక ఆయుధాన్ని తీసుకున్నాడు. ఆ శక్తి అనేటటువంటి ఆయుధాన్ని స్మరించాడు. స్మరించి లక్ష్మణుడి మీదకు విడిచిపెట్టాడు. ఎన్ని విధాలుగా ఆ శక్తి అనే ఆయుధాన్ని అడ్డుకుందామన్నా, ఎన్ని బాణాలు ప్రయోగం చేసినా ఆ ఆయుధం ఆగలేదుటండి. ఆగకుండా వేగంగా లక్ష్మణుడి మీదకి దూసుకొస్తుంది. ఆ బాణాలన్నింటినీ ఎదుర్కొంటూ లక్ష్మణుడు వేసే బాణాలని వచ్చి అది లక్ష్మణుడు యొక్క వక్షస్థలంలో నాటుకుంది. ఎప్పుడైతే వక్షస్థలంలో నాటుకుందో మూర్ఛిల్లిపోయాడు లక్ష్మణుడంతటి వాడు. మూర్ఛిల్లిపోతూ విష్ణువాంశని తలుచుకున్నాడు మనసులో. ఆ విష్ణువాంశని తలుచుకోవడం వల్ల ఏమిటి లాభం అంటే, విష్ణువాంశని తలుచుకోవడం వల్ల రాక్షసమాయ స్పృహ తప్పిపోయిన వాడిని ఏమీ చేయలేదు. అందులోనూ ఈయనకి అతి బలా విద్యలు ఉన్నాయి విశ్వామిత్రుడిచ్చినవి. అందువల్ల విష్ణువాంశని తలుచుకుని పడ్డాడు యుద్ధభూమిలో. రావణుడు ఒక్కసారి రథం నుంచి దూకి పరిగెత్తుకుంటూ వచ్చి తన 2 బాహువులతో లక్ష్మణుణ్ణి ఎత్తడానికి ప్రయత్నం చేశాడండి. వాడి ఉద్దేశం ఏమిటి అంటే, ఈ లక్ష్మణుడిని ఎత్తుకుని లంకలోకి తీసుకుపోదాం, అక్కడ బంధించేద్దాం అనుకున్నాడు. అయితే ఎంత ప్రయత్నం చేసినా ఆ లక్ష్మణుడు శరీరాన్ని ఎత్తలేకపోయేటండి.
చూశాడు స్వామి హనుమ. వీడిని ఉపేక్షించకూడదని పరిగెత్తుకుంటూ వచ్చి వక్షస్థలంలో తన పిడికిలి గుద్దుతూ ఒక్క గుద్దు గుద్దారు. గుద్దగానే 2 మోకాళ్ళ మీద యుద్ధరంగంలో కూర్చుండిపోయాటండి రావణాసుడు. ఎంతటి దెబ్బ కొట్టాడు అంటే నిజానికి చెవుల నుంచి ముక్కుల నుంచి కళ్ళల్లోంచి కూడా రక్త ప్రవాహం ఎగజిమ్మింది రావణాసురుడికి. అలాంటి దెబ్బ కొట్టాడు హనుమ. కానీ అంత దెబ్బ కూడా వాడు తట్టుకోగలిగాడు అంటే వాడి తపశ్శక్తే కారణం, అంతకు మించి మరొకటి కాదు. స్పృహ కోల్పోయి ఒక్కసారి రథం మీద పడిపోయాడు వెళ్ళి వెనక్కి. కాసేపటికి వెంటనే స్పృహ వచ్చింది. స్పృహ వచ్చినా కదలలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ నొప్పి అంతలా ఉంది హనుమ కొట్టినటువంటి దెబ్బ. అందువల్ల రథంలోనే అలా కూర్చుని ఉండిపోయాడు కదలకుండా. ఈలోపు స్వామి హనుమ తన 2 చేతులతోనూ తేలికగా లక్ష్మణస్వామిని పైకెత్తాడు. తేలికగా లక్ష్మణస్వామిని పైకెత్తి రామసన్నిధానానికి వేగంగా తీసుకుపోయాడు. అయితే ఎలా ఎత్తగలిగాడు? రావణాసురుడు ఎత్తలేనటువంటి లక్ష్మణస్వామిని స్వామి హనుమ ఎత్తగలిగాడు అంటే ఆలోచించాలి కదండి. ఇక్కడ వాల్మీకి స్పష్టంగా చెప్పాడు. రాముడి మీద ఉన్నటువంటి భక్తి, నిష్కల్మషమైనటువంటి మైత్రి కారణం చేత, స్నేహం కారణం చేత, భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి కారణం చేత అతడు లేపగలిగాడు ఎవరిని? పరమ భాగవతోత్తముడు అయినటువంటి లక్ష్మణుడు. కాబట్టి స్వామి హనుమ అలా ఎత్తి వెంటనే రామచంద్ర ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళారు. స్పృహలోకి వచ్చాడు రావణాసుడు. నూతన ధనుర్బాణాలను తీసుకున్నాడు చేతిలో. వానర సైన్యాన్ని అంతటినీ కూడా మట్టు పెడుతున్నట్టు. మళ్ళీ కాసేపటికి రామచంద్ర ప్రభు తీవ్రాతి తీవ్రమైనటువంటి కోపాన్ని పొందారు. ఎందుకు? లక్ష్మణస్వామి యొక్క పరిస్థితిని చూసి. రావణాసురుని ఎదుర్కోవడానికి రామచంద్ర ప్రభువే స్వయంగా బయలుదేరుతున్నారు. బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉంటే హనుమంతుల వారు అన్నారు, స్వామి మహాప్రభో, ఆ రావణాసురుడు నీచుడు, వాడే రథం మీద ఎక్కి యుద్ధం చేస్తున్నాడు. వాడు రథం మీద ఉండి మీరు నేల మీద ఉండి యుద్ధం చేయడం కాదు. మీరు శ్రీ మహావిష్ణువు ఖగరాజు అయినటువంటి ఆ యొక్క గరుత్మంతుడి భుజాన్ని అధిరోహించినట్లుగా మీరు నా యొక్క భుజాల మీద అధిరోహించండి స్వామి, మీరు యుద్ధం చేయండి అని వేడుకున్నాడు రామచంద్ర ప్రభు. సరే అన్నారు రామచంద్ర ప్రభు. భుజాల మీద కూర్చున్నారు. చూడండి, ధనుష్టంగారం చేశారు. ఆ ధ్వని రామచంద్ర ప్రభు యొక్క ధనుష్టంగార ధ్వని ముల్లోకాలు కూడా వినిపించింది. రావణ నిలు, ఇక నీకు చావు మూడిందన్న, నాకు ఎంతో అనిష్టమైనటువంటి పనులన్నీ చేశావు. సీతాదేవిని అపహరించడం, నా తమ్ముణ్ణి గాయపరచడం, వానర వీరులందరినీ ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ నిన్ను ఉపేక్షించకూడనటువంటి అపరాధాలు నువ్వు చేసినవి. తిష్ట తిష్ట మమత్వం హి కృత్వా విప్రయమీదృశం క్వను రాక్షస సార్ధూల గతో మోక్షామవాప్స్యసి. నిన్ను ఈరోజే నీ శరీరాన్ని పడగొడతానన్నారు రామచంద్రప్రభు. ఇంద్ర వైవస్వత భాస్కరుల్ని కానీ, స్వయంభూ వైశ్వానర శంకరుల్ని కానీ ఎవరినైనా సరే ఈరోజు నువ్వు వెళ్ళి శరణు వేడు. శరణు వేడినా సరే నా బాణం నుంచి నువ్వు తప్పించుకోలేవన్నా. దశ దిశల్లో ఎక్కడ దాక్కున్నా నిన్ను సంహరిస్తాను ఇవాళ. ఏమైనా ఇదే ధనస్సుతో, ఇదే బాణంతో ఆ రోజు జనస్థానంలో కరదూషణ త్రిశురుల్ని సంహారం చేశాను. రావణ, ఈరోజు నిన్ను నీ అనుచరులందరినీ కూడా సంహారం చేస్తాను, ఆగమన్నారు యుద్ధంలో. రావణాసురుడు క్రోధ ప్రకంపిత శరీరుడై అటు తిరిగి ఇలా మాట్లాడుతున్నటువంటి రామచంద్ర ప్రభువుని విడిచిపెట్టి ఇందాక తాను మోయలేనటువంటి లక్ష్మణుణ్ణి ఈజీగా చాలా తేలికగా ఎత్తేశాడే స్వామి హనుమ. ఆయన కేసి చూసి అసూయపడ్డాట. నేను ఎత్తలేని వాడిని ఒక మృత్యుడు ఎత్తాడు అన్న అహంకారం, ఉద్వేగం, ఆశ్చర్యం వీళ్ళలో పెరిగాయి. రాముడు మాట్లాడుతున్న మాటల్ని పట్టించుకోకుండా ఆపకుండా బాణాలని హనుమ మీద కొడుతున్నాడు రావణాసుడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఇంకా యుద్ధం ప్రారంభం అవ్వలేదు, కింద మోస్తున్నటువంటి హనుమను కొడుతున్నాడు. కానీ గొప్ప విషయం ఏమిటో చెప్పమంటారా? అన్ని బాణాలు శరీరానికి తగిలిన స్వామి హనుమలో శక్తి క్షీణించలేదు. తేజస్సు ఇంకా పెరిగిందన్నాడు వాల్మీకి మహర్షి.
ఎందుకని? భగవంతుణ్ణి మోస్తున్నాడే, ఆ ఆనందం ఆయనలో ఉన్నది, వెలిగిపోతున్నాడు. కానీ కోపం ఎవరికి వచ్చింది? భగవంతుడికి వస్తుంది. భగవంతుడిని మోసేవాడికి, భగవద్భక్తుడికి అపరాధం చేస్తే భగవంతుడు అస్సలు ఊరుకోడు. ఇప్పటిదాకా చూపించని యుద్ధాన్ని రామచంద్ర ప్రభు ఇప్పుడు చూపిస్తారు. ఒకవైపు మాట్లాడుతూ ఉంటే ఎడతెరిపి లేకుండా స్వామి హనుమని కొడుతున్నాడు వీడనేటటువంటి కోపంతో రామచంద్ర ప్రభువుకి కోపం మిన్నంటిందిటండి. ధనుర్వేద కౌశలాన్నంతటినీ కూడా చూపించాడు రామచంద్ర ప్రభు ఆగకుండా. అతి లాఘవంగా వాడికి అవకాశం ఇవ్వకుండా రావణాసురుడికి అనేకమైనటువంటి శరాలు, బాణాలు సంధించి విడిచిపెట్టాడు. విడిచిపెట్టడం కాదు, రావణాసురుడి రథచక్రాల్ని ధ్వంసం చేశాటండి, ధ్వజాన్ని ఎగరగొట్టాట, సారథిని పడగొట్టాట, రథంలో ఉన్నటువంటి శూల ఖడ్గ ఆయుధాలన్నింటినీ ఎగరగొట్టేశాట తన బాణాలతో. అంతేకాదు వజ్రాయుధం వంటి మరొక బాణం తీసుకుని రావణాసురుడి యొక్క వక్షస్థలాన్ని కొట్టాట. వజ్రాయుధం దెబ్బలాగా తగిలింది, వెళ్ళి చెదరనటువంటి రావణాసురుడు ఆ దెబ్బకి కూడా, వజ్రాయుధం దెబ్బకి కూడా చెదరని వాడు ఈ బాణపు దెబ్బకి కుప్పకూలిపోయాట, కింద పడిపోయాట ఒక్క దెబ్బకి. చేతిలో ఉన్న విల్లంబులన్నీ కూడా జారిపోయాయి. సరిగ్గా అదే సమయానికి మరొక అర్ధచంద్రాకార బాణంతో రావణాసురుడు యొక్క కిరీటాన్ని కొట్టాట రామచంద్ర ప్రభు. ఆ కిరీటం నేల కూలిపోయింది. అందుకనే దీన్ని రామాయణంలో మకుట భంగ సర్గ అంటారు. రావణాసురుడి యొక్క కిరీటం కింద పడిపోయింది. మొట్టమొదటి యుద్ధం రాముడికి రావణాసురుడికి. చూడండి, జారిపోయింది. సరిగ్గా కోరలు విప్పినటువంటి పాములాగా, చల్లారిన కిరణాలతో వెలుగు కోల్పోయినటువంటి సూర్యుడిలాగా శోభ తరిగిపోయి, కిరీటం విరిగిపోయి, ఆ యొక్క యుద్ధభూమిలో నిశ్చేష్టుడై ఒక్కడే మిగిలిపోయినటువంటి రావణాసురుడిని రామచంద్ర ప్రభు చూశారు. తం నిర్వీషాసి విషసన్నికాసం శాంతార్చిషం సూర్య వివప్రకాశం గతశ్రియం కృత కిరీటకూటమువాచ రామోయుధి రాక్షసేంద్రం గచ్చానుజానామి రణార్దితస్త్వం ప్రవిశ్య రాత్రిం జరరాజలంకాం అశ్వాస్య నిర్యాహిరదించదన్వి తథా బలం ద్రక్షసి మే రథస్థః. ఓ రాక్షసరాజా రావణ, వానర సైన్యంతో యుద్ధం చేసి బాగా అలసిపోయి ఉన్నావు. ఈ స్థితిలో నిన్ను నేను చంపను. వెళ్ళు, లంకలోకి పో, విశ్రాంతి తీసుకో. ఈ రాత్రంతా కూడా బ్రతికి ఉండు, బాగా విశ్రమించి కొత్త రథం తీసుకో, కొత్త విల్లంబులన్నీ పట్టుకో, మళ్ళీ రా. నీ బలపరాక్రమాలు ఏమిటో మళ్ళీ నాకు చూపించు. పో, నీకు ఇవాళ నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నీకు ప్రాణభిక్ష పెడుతున్నానన్నారు రామచంద్ర ప్రభు. ఏం చేయగలనండి? సైన్యమా లేరు వెనకాల, రథమా లేదు, ఆయుధాలా పోయాయి, చేతిలో ధనస్సా విరిగిపోయింది, కిరీటమా పడిపోయింది, నిశ్చేష్టుడై ఒక్కడే నిలబడిపోయాడు అలా యుద్ధంలో. నిజానికి చంపాలి అనుకుంటే అప్పుడే చంపేయచ్చు రామచంద్ర ప్రభు రావణాసుడు. కానీ అలా చంపలేదు. ఇప్పటిదాకా అలిసిపోయి ఉన్నావయ్యా రావణ, అలిసిపోయి ఉండడం వల్ల నీ యొక్క బలాన్ని నువ్వు పూర్తిగా ప్రదర్శించలేకపోయావు. హాయిగా కొత్త బట్టలు వేసుకుని, కొత్త రథం ఎక్కి, కొత్త ధనస్సును పట్టుకుని హాయిగా రా. నీ బలాన్నంతటినీ పూర్తిగా నా మీదే చూపించడానికి రా. అప్పుడు నిజంగా నీ బలం ఎంతో నా బలం ఎంతో తేలుతుంది. అప్పుడు యుద్ధం చేయని అవకాశం ఇచ్చారు రామచంద్ర ప్రభు. తలదించుకుని లజ్జ సహితంగా ఏం చెయ్యాలో తెలియక అవమాన భారంతో ఆ యొక్క రావణాసురుడు లంకలోకి తిరిగి వెళ్ళిపోయాడండి, చూడకుండా వెనక్కి. తర్వాత లక్ష్మణుణ్ణి, మిగతా వానర వీరులందరినీ కూడా సుషేనుడి చేత వైద్యం చేయించి ఆ దెబ్బల నుండి వాళ్ళకి ఉపశమనం కలిగేలా చేశాడు. రామబాణ పీడితుడై శరీరంలో గుచ్చుకుంది రామబాణం దెబ్బ మొట్టమొదటిసారి తిన్నాడు రావణాసురుడు. ఆ దెబ్బ రుచి చూశాడు. ఈరోజు ఆ వాడి దర్పం, రాజసం అంతా కూడా కోల్పోయాడు. రావణాసురుడు లంకలోకి ప్రవేశించాడు. సింహం చేత పీడించబడేటటువంటి ఏనుగులాగా, గరుత్మంతుడి చేత పీడించబడేటటువంటి సర్పములలాగా అవమానంతో సెగలు పొగలు కక్కుతున్నట్టు కూర్చుని సింహాసనంలో మీదకి వస్తున్నటువంటి రామబాణాలే అతడి ముందు కనిపిస్తున్నాయి. ఇక ఏమీ కనిపించట్లేదు. అతడు బంగారపు సింహాసనం మీద సమావిష్టుడై రాక్షస మహావీరులందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. చూడండి, మహావీరులారా, నేను చేసినటువంటి ఘోర తపస్సు అనేటటువంటిది ఈ రోజుతో రాముడి ముందు అది
నిర్జీవమైపోయింది. ఎందుకంటే దేవేంద్ర సమానుడైనటువంటి దేవేంద్రుణ్ణే ఓడించాననేటటువంటి ఒక గర్వం నాలో ఎప్పటి నుంచో ఉంది, విర్రవీగాను. నేను కేవలం ఒక మానవ మాతృడి చేతిలో ఈరోజు పరాజితుడయ్యాను. ఏమి యుద్ధం చేశాడురా నిజానికి, ఇంకొద్దిసేపు ఆగుంటే నిజంగా చంపేసేవాడే, చంపకుండా వదిలిపెట్టాడు. ఏమి యుద్ధం అది? మనుష్యుడి వల్ల నీకు ఏ ప్రమాదం ఉందని, మనుష్యుడి వల్ల నీకు ప్రమాదం ఉందని తెలుసుకో అని ముందుగానే బ్రహ్మగారు నాకు చెప్పినా దాన్ని నేను పట్టించుకోలేదు. దేవదానవ గంధర్వ యక్ష రాక్షస పన్నగాదుల చేత అవధ్యత్వం అడిగాను, కానీ మానవుల చేతుల్లో కానీ వానరాల చేతుల్లో కానీ నేను చనిపోతానని అడగలేదు. నా వంశంలో పుట్టినటువంటి మహాపురుషుడు నిన్ను తప్పకుండా వధిస్తాడని ఆ రోజు అనరణ్యుడు అనేటటువంటి ఒక మనుష్యుడు నాకు శాపం ఇచ్చాడు. ఆ అనరణ్యుడి యొక్క వంశంలోనే పుట్టినటువంటి దశరథుడికి పుట్టినటువంటి రాముడు మనుష్యుడు ఈరోజు నన్ను చంపడానికి సిద్ధపడ్డాడు. ఏమో నిజంగా నాకు ఆలోచన చేస్తూ ఉంటే ఇవన్నీ ఉమానందీశ్వరశ్చాపి రంభా వరుణకన్యక యథోక్తాస్తపసా ప్రాప్తం నమిథ్యా ఋషిభాషితం. ఆ రోజు పార్వతీదేవి, నందీశ్వరుడు, రంభ, అలాగే పుంజిక స్థల మొదలైన వాళ్ళందరూ నన్ను చెప్పించినటువంటి శాపాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి అంటున్నాడు. ఒకానొక సమయంలో రావణాసురుడు వాడి యొక్క 20 చేతులతో కూడా కైలాస పర్వతాన్ని కదిపాడు. కదిపినప్పుడు అమ్మవారు నాట్యం చేస్తున్నారు పర్వత శిఖరం మీద పరమేశ్వరుడితో కలిసి. నాట్యం చేస్తూ ఉండగా ఈ పర్వతం కదిలినటువంటి కుదుపుకి అమ్మవారు కాస్త భయపడ్డారు. ఆ భయపడడం చేత ఎవడు చేసింది ఈ పని చేసిన దుర్మార్గుడు అని అడిగితే పరమేశ్వరుడు రావణాసురుడు చేశాడని చెప్పారు. స్త్రీని భయపెట్టడం కాదు, ఆ స్త్రీ చేతిలోనే వీడు స్త్రీ వల్లే వీడు మరణాన్ని పొందుతాడని ఆ రోజు అమ్మవారు శపించింది నన్ను. ఆ శాపం ఇప్పుడు నాకు తగిలిందేమోనని అనిపిస్తోందిరా అంటున్నాడు. నందీశ్వరుణ్ణి ఒరే వానరముఖం వాడా పక్కకి తప్పుకో అన్నాను. వాడన్నాడు ఈ వానరముఖాలే వచ్చి నీ కొంప ముంచుతాయి అన్నాడు. ఈరోజు ఆ శాపం ఫలిస్తోందేమోనని నాకు అనిపిస్తోంది అంటున్నాడు. ఒకరోజు ఆకాశంలో నలకూబరుడు రంభ వెళ్తూ ఉంటే రంభని బలాత్కారం చేసి ఎత్తుకుని తీసుకుని వచ్చాను. ఆ నలకూబరుడు బ్రహ్మగారి చేత నన్ను తిట్టించి నాకు శాపం ఇచ్చాడు, వెళ్ళిపోతూ తీసుకెళ్తూ రమ్మని. ఎవరి స్త్రీ అయినా నువ్వు బలాత్కారంగా కనుక అనుభవించాలని చూస్తే నీ తల 1000 వ్రక్కలవుతుంది. అలాగే బ్రహ్మగారు కూడా నన్ను శపించాడు, తల వ్రక్కలవుతుందని. పుంజిక స్థల అనేటటువంటి స్త్రీని నేను బలాత్కారం చేయడం. అంతేకాదు వేదవతి శాపం కూడా ఉందిరా. వేదవతిని నేను బలాత్కారం చేయకపోతే ఆవిడ అగ్నికి ఆవుతాయి, నీ వంశం మొత్తాన్ని నాశనం చేస్తానంది. ఇప్పుడు వీళ్ళందరి శాపాలు నాకు తగులుతున్నాయేమో అని నాకు అనుమానంగా ఉందన్నాడు. అనుమానం ఏమిటి? అది నిజంగా జరుగుతోంది, కళ్ళ ముందు కనిపిస్తోంది. కానీ వాడి అహంకారం ఏంటంటే నేను దేవేంద్రుణ్ణి ఓడించాను, ముల్లోకాల్ని నేను అధిగమించాను, అందరిని ఆ చేతుల్లో చెప్పు చేతుల్లో పెట్టుకున్నాను, ఒక మానవ మాతృడికి నేను తల వంచడం ఏమిటి? వాడి ఆలోచన విధానం అంతే, వాడు మార్చుకోడు వాడు. కాబట్టి వాడు ఏమంటున్నాడంటే అయినా సరే ఇదంతా మనసులో ఉంచుకునే మనం యుద్ధం చేయాలంటున్నాడు. మళ్ళీ మిగతా మంత్రులందరితో గోపురాగ్ర భాగాలకి, ప్రాకారాలకి, ప్రాసాదాలకి రాక్షసులందరినీ రక్షగా నిలపండి, నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడి నుండి వెంటనే నిద్ర లేపండి అన్నాడు. నేను ఓడిపోయానని, ప్రహస్తుడు సంహరించబడ్డాడని విషయాలన్నీ కూడా కుంభకర్ణుడికి చెప్పండి. కుంభకర్ణుడు నిశ్చితంగా 6 నెలలు 9 నెలలు నిద్రపోతూ ఉంటాడు. మొన్నే సుఖం స్వపతి నిశ్చింత కాలోపహతచేతన నవషట్సప్తచాష్టౌచ మాసానాం స్వపతి రాక్షస మంత్రయిత్వా ప్రసుప్తో అయమతస్తు నవమే అహని తంతు బోధయత క్షిప్రం కుంభకర్ణం మహాబలం. ఈ రోజుకి 9 రోజుల క్రితం మనందరము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సభకి కుంభకర్ణుడు కూడా వచ్చాడు. మొన్ననే వెళ్ళి నిద్రపోయాడు మళ్ళీ. అందువల్ల
వాడికి లేపి ప్రమాదం వచ్చి పడింది ముంచుకొస్తోందని చెప్పండి విషయం అంతా కూడా అని చెప్పాడు. రాక్షస వీరులందరూ కూడా వేల సంఖ్యలో కుంభకర్ణుడి మందిరానికి వెళ్తున్నారటండి. చూడండి, అంటే రావణాసురుడి యొక్క సభలో కుంభకర్ణుడు 9 రోజుల క్రితం ఉన్నాడు అంటే 9 రోజులు అయ్యిందప్పటికి. తర్వాత రామచంద్ర ప్రభు 3 రోజులు దర్భసైన్యం చేశారు. ఆ తర్వాత అవతలకు వచ్చారు ఆ లంకలోకి, ఆ సేతువుని దాటి 4 రోజులు పూర్తయింది. 4 రోజుల తర్వాత ఈ రోజుతో 5 రోజులు యుద్ధం ప్రారంభమై 5వ రోజు వచ్చిందన్నమాట. అంటే 5 రోజులప్పుడే ఇప్పటికీ 5వ రోజు యుద్ధంలోకి వచ్చేసాం మనం. మొత్తం 7 రోజులు యుద్ధం జరిగింది ఆగకుండా. కాబట్టి ఈ రోజుకి 9 రోజులు గడిచిందన్నాడు. రాక్షస వీరులందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు కుంభకర్ణుడు మందిరాన్ని. గంధమాల్యాదులతోనూ మాంస భోజనాలతోనూ రక్త కుంభాలు కడవల నిండా రక్తాలని కూడా తీసుకువెళ్ళారట వాడికి తినిపించడానికి. ఆ వాసనలకి లేస్తాడు వాడు బ్రహ్మగారి శాపం వల్ల అలా నిద్రపోతూ ఉంటాడు వాడు. అందువల్ల వాడికి అవన్నీ కూడా పట్టుకుని తీసుకువెళ్ళారు. ఎలా ఉందిట, యోజన పర్యంతము విస్తరించబడి ఉన్నటువంటి గుమ్మంటండి అది. వాడి భవనమే చాలా పెద్దది, యోజన పర్యంతం విస్తరించి ఉంది లోపలికి వెళ్ళేటటువంటి భవనం. వాడు దూరద్దు, అందుకనే అంత పెద్ద ద్వారం ఉన్నది. సైనాగారాల్లోకి ప్రవేశించారు వెళ్ళి కుంభకర్ణుడి యొక్క సైనాగారంలోకి. సర్వ సుగంధ పరిమళాలతో సుఖాహంగా ఉంది ఆ యొక్క మందిరం. కుంభకర్ణుడి ఉచ్ఛ్వాసాలతో ఎగిరిపోతున్నారట లోపలికి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ. వాడి ముక్కులోంచి వచ్చే గాలికే ఎగిరిపోతున్నారట, అలా ఉన్నాడు వాడు. చూడండి, ఆ గదిలో ఉన్నటువంటి గోడల్ని ఆలంబన చేసుకుని పట్టుకుని గట్టిగా పక్క నుంచి వెళ్తున్నారు ఆ యొక్క కుంభకర్ణుడిని దగ్గరికి వెళ్ళడానికి. వాడి ఎదురుగుండా నిలబడలేకపోతున్నారు, వాడి ముక్కు పుటముల్లోంచి వచ్చేటటువంటి గాలిని తట్టుకోలేక. అయితే పర్వతంలాగా ఉన్నాడు పడుకుని ఆ యొక్క మంచం మీద, బంగారపు పట్టె మంచం మీద పడుకున్నట్ట. చూడండి, వికృతంగా పడి నిద్రిస్తున్నాడు ఆ మంచం మీద. లేపడానికి రాక్షసులు చాలా విశ్వప్రయత్నం చేశారు. భయంకరమైనటువంటి నాసాపుటములు గుహల్లాగా ఉన్నాయట, ముక్కు రంధ్రాలు రెండూ కూడా ఎగిరి పడుతున్నాయి. తెరుచుకున్నటువంటి పాతాళ గృహంలాగా ఉంది నోరు, గురక పెడుతున్నాడు. బంగారపు భూషణాలతో శరీరం అంతా నొక్కుకుని ఉంది. నల్లగా ఉన్నాడు, కాటికి కొండలాగా. కిరీటం పెట్టుకుని ఉన్నట్టు శిరస్సు మీద. వాడి శరీరం దగ్గరికి వెళ్తే మాంసము, రక్తము, కొవ్వు మొదలైనటువంటి వాసన వస్తుంది శరీరం అంతా కూడా. చూడండి, వాడికి ఎదురుగా తీసుకొచ్చి మాంసపు రాసులు పోసారటండి. మహిషి, వరాహ జంతువులన్నింటినీ కూడా చంపి తీసుకొచ్చారు. ఇంకొక పర్వత సమానంగా ఒక గుట్ట కింద పోసారట అన్నాన్ని. రక్తంతో కూడుకున్నటువంటి కడవల్ని తీసుకొచ్చి పెట్టారట, పెద్ద పెద్ద బాణల్ని. దివ్య సుగంధాలన్నీ తెచ్చి వాడి శరీరానికి కంపు పోవడానికి ఒళ్ళంతా కూడా రాశారట. చూడండి, గంధమాల్యాలన్నీ కూడా పుష్పాలు అలంకారం చేశారు ఒంటికి. ఎన్ని వాసనలు వచ్చినా వాసనలకు వీడికి నిద్ర మెలకు రాలేదుటండి. ఇక ఇలా కుదరదని చెప్పి గదల్ని, శూలాలని, ముష్టిఘాతాలని తీసుకొచ్చి అన్ని వైపుల నుంచి శరీరాన్ని కొళ్ళబొడిచారు. అయినా వాడికి చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు. ఇంక ఇలా కుదరదని ఏం చేశారు అంటే శంఖ భేరీ పటధ్వనులన్నీ కూడా చెవుల దగ్గర తీసుకొచ్చి చేశారు. అస్ఫోటిత క్షేళినా సింహనాదాలన్నీ కూడా చేశారు. వాటి వల్ల కూడా వాడికి మెలకువ రాలేదు. ఇక కేకలు, అరుపులు, బొబ్బలు పెట్టడం మొదలుపెట్టారు. కోలాహలం చేశారు, అయినా లేపలేకపోయారు. ఇక గుర్రాలని, ఒంటెల్ని, గాడిదల్ని, ఏనుకల్ని తీసుకొచ్చి శరీరం మీద తొక్కించారు. అయినా సరే లేవలేదుట వాడు. చూడండి, ఇంతటికీ కోలాహలంతో లంకారాజ్యం అంతా మారు మ్రోగిపోయింది వీడిని లేపడానికి. ఆ అరుపులు కేకలతో. కానీ కుంభకర్ణుడు లేవలేదు. 1000 భేరీ మృదంగాలన్నీ తీసుకొచ్చారు, మ్రోగించారు, లాభం లేదు. నీటి కడవలు తెచ్చారటండి. సహస్రఘట్టాభిషేకం చేస్తామే ఈశ్వరుడికి మనం, అలా 1000 కడవలు తెచ్చి ఆ కడవలతో నీళ్లు వాడి యొక్క చెవుల్లోనూ ముక్కుల్లో పోశారట. అయినా సరే లేవలేదుటండి వాడు. చూడండి,
ఉదకుంభ శతాన్యన్యే సమసించంత కర్ణయో స కుంభకర్ణ పస్పందే మహానిద్రావసంగత. వాడి నిద్ర మాత్రం ఎవ్వరూ కూడా భంగం చేయలేకపోయారు ఇంత చేసినా సరే. అయితే ఒకే దెబ్బకి 100 మందిని చంపేయగలడు. అలాంటి వాణ్ణి ఎలా లేపుతారో ఆలోచించారు. శతఘ్నుల్ని తీసుకొచ్చారట. శతఘ్నుల్ని తీసుకొచ్చి ఆ శతఘ్నులు విపరీతమైనటువంటి జ్వాలల్ని బయటికి ప్రసరింపజేస్తాయి, అగ్నిగోళాలను. ఆ యొక్క శతఘ్నుల్ని తీసుకొచ్చి గిరగిరా త్రిప్పి వాటిలతో కూడా కొట్టించారట. అయినా సరే వాడు కదలలేదు. ఇంక ఇలా కాదని, ఏమి చేసినా వాడిలో చలనం రావట్లేదని, వారణానాం సహస్రంతు శరీరస్య ప్రభావితం కుంభకర్ణస్యతో బుద్ధ స్పర్శం పరమభుజ్యత. 1000 ఏనుగుల్ని తెప్పించారు. 1 కాదు 2 కాదు, 1000 ఏనుగుల్ని తెప్పించి వాడి శరీరం మీద యువతల నుంచి అవతలకి, అవతల నుంచి యువతలకి పరిగెత్తించారు ఏనుగులు. అలా పరిగెత్తిస్తే ఏనుగులన్నింటినీ వాడి శరీరం మీద వాడికి కాస్త చలనం వచ్చింది ఒంట్లో. అది వాడి పరిస్థితి. చూడండి, ఒక్కసారి నిద్రాభంగం అయింది వాడికి. నిద్రాభంగం అవ్వగానే విపరీతంగా ఆకలి వేసింది. లేచి కూర్చున్నాడు, బుసలు కొడుతున్నాడు పాము పొడగల్లాగా. ఒక్కసారి 2 బాహువుల్ని విదిలించుకున్నట్ట పాతాళం వంటేటువంటి నోటిని ఒక్కసారి తెరిచాట, భీకరంగా ఆవలించాడు. నోరంతా ఎర్రగా సూర్యబింబంలాగా కనిపిస్తోంది. ఒక్కసారి లేచి నిలబడ్డాట. కళ్ళు 2 కూడా నిప్పుగ్రహాల్లాగా కనిపిస్తున్నాయి మండుతూ. ఎదురుగుండా చూశాడు, మాంసాహారం ఉంది. పక్కనే మద్యం కుండలు ఉన్నాయి, రక్తంతో నిండిన కుండలు ఉన్నాయి, అన్నపు రాసి ఉంది. దాన్ని అంతటినీ తినేసి తాగేసేటండి వాడు. తాగేసి చూడండి, కాస్త తిన్న తర్వాత తృప్తిగా ఉన్నాడు వాడు, ఆకలి తీరింది. నహ్యల్ప కారణే సుప్తం భోజయిష్యామి మాం గురు తథాఖ్యాతాచతత్వేన మత్ ప్రబోధ కారణం. అప్పుడు వెంటనే, ఏమరా ఎందుకు వచ్చారు, నన్ను నిద్ర ఎందుకు లేపారు చెప్పండి. రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు కుశలంగా ఉన్నాడా? ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చిందా? దేవేంద్రుణ్ణి కూడా చంపగలిగేటటువంటి ధీరుడు రావణాసురుడు. దేవేంద్రుణ్ణే యుద్ధం నందు ఓడించినటువంటి వాడు ఏదో సాధారణ పనికైతే నన్ను లేపడు. ఈరోజు నన్ను లేపాడు అంటే నా వల్ల చాలా ఏదో పెద్ద ప్రమాదం వచ్చి పడి ఉండవచ్చు. ఏం జరిగింది చెప్పండి అని అడిగాడు. వెంటనే యూపాక్షుడు మాట్లాడుతున్నాడండి. మహానుభావ, దేవతల వల్ల మనకి ఎటువంటి భయము ఏమీ కూడా లేదు. కానీ ఇప్పుడు మనకి ఒక మానవుడి వల్ల భయం వచ్చి పడింది అని మొత్తం జరిగిందంతా మొదటి నుండి చివరి దాకా రావణాసురుడు పరాజితుడయ్యేంత వరకు జరిగిన విషయాలన్నీ కూడా కుంభకర్ణుడికి చెప్పాడు. అప్పుడు కళ్ళు ఒక్కసారి విచ్చుకున్నాయి కుంభకర్ణుడికి. ఇప్పుడే వెళ్తా, వానర సైన్యాన్ని రాముణ్ణి పరిమార్చి అప్పుడు వచ్చి రావణాసురుడికి కనిపిస్తానన్నాడు. కపివీరుల యొక్క వానరుల యొక్క మాంసాన్ని ఈరోజు రాక్షసులందరికీ విందు చేయిస్తా వాళ్ళ మాంసంతో అన్నాడు. అయితే వెంటనే అక్కడ మహోదరుడు అన్నాడు, అయ్యా నువ్వు వెంటనే యుద్ధభూమికి వెళ్లకుండా ముందు మీ అన్నగారిని ఒక్కసారి కలిస్తే బాగుంటుంది అని చెప్పాడు. ఈలోపు కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళారండి రావణాసురుడి దగ్గరికి. అయ్యా, మీ తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు నిద్రలేచాడు, అతడు వేగంగా యుద్ధభూమికి వెళ్ళిపోతానంటున్నాడు. అతన్ని యుద్ధభూమికి వెళ్ళమంటారా, లేకపోతే ఒకసారి మీ దగ్గరికి రమ్మంటారా అంటే, ప్రబుద్ధ కుంభకర్ణోయం భ్రాతాతే రాక్షసర్షభ కథం తత్రైవ నిర్యాదు ద్రక్షాస్యేన మిహాగతం. నా తమ్ముడైనటువంటి కుంభకర్ణుణ్ణి నేను వెంటనే చూడాలనుకుంటున్నాను. మీరు అతన్ని బహువిధ సత్కారాలన్నీ కూడా చేసి అతన్ని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు రావణాసురుడు. వెంటనే వీళ్ళు వెళ్ళి చెప్పారు. వెంటనే కుంభకర్ణుడు కదలి స్నానం చేశాటండి. ముందు ముఖం కడుక్కున్నాడు, స్నానం చేశాడు, దివ్య వస్త్ర విభూషితమైనటువంటి అలంకృతమైనటువంటి వస్త్రాలన్నీ ధరించాడు. 2 మధ్య కుంభాలని తెప్పించమన్నట్ట. ఆ మద్యంతో కూడినటువంటి ఆ కుండల్ని తెప్పించుకుని తాగాడు పూర్తిగా. గటగట త్రాగి
రాజసభా మండపానికి కాల యముడిలాగా కదులుతున్నట్ట. అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే భూమి కదులుతోందంటున్నాడు వాల్మీకి మహర్షి. ఎత్తైనటువంటి శరీరపు కాంతులతో సౌధాగ్రాలపై వాడి యొక్క నీడపడి ప్రకాశిస్తోందిట. పౌరులంతా అంజలి ఘటించి నమస్కారం చేస్తూ ఇరువైపులా నిలబడ్డారు రహదారికి. వాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. స్వయంభూ బ్రహ్మగారి ఇంటికి దేవేంద్రుడు కదిలి వెళ్ళినట్లుగా వెళ్తున్నట్ట కుంభకర్ణుడు. చూడండి, అతడి తేజస్సుతో సూర్యుణ్ణి తాకుతున్నాడా అన్నట్లుగా కనిపిస్తున్నాడు. మహాద్భుత శరీరంతో లంకా ప్రాకారం నుంచి చూశారు. ఎవరు? వానరులందరూ ప్రాకారం బయట నుంచి చూశారట ఈ కుంభకర్ణుడు. వాడిని చూడగానే భయచికితులైపోయారటండి వానరులందరూ కూడా. ఎంత శరీరం ఉందేమిట్రా, వీడిని ఎప్పుడూ మనం చూడలేదు ఎక్కడాను, వీడొక్కడు వచ్చాడంటే మనం అందరినీ చంపేస్తాడు అని ఆ ప్రాకారాల నుంచి కిందకి దూకేసి పరిగెత్తడం మొదలుపెట్టారట వానరులందరూ కూడా. ఆశ్చర్యచకితులవుతున్నారు అందరూ. ఇంతలోకి వీళ్ళందరి గుండెలు పగిలిపోయాయి వానరులవి. కేచిత్ చరణ్యం చరణం స్మరామం వ్రజంతి కేచిత్ వ్యదితా పతంతి కేచిత్ దిశాస్మ వ్యదితా ప్రయాంతి కేచిత్ భయార్తా భువిశేరతే స్మ. కేచిత్ అంటే కిచ్చకిచ్చ శబ్దాలతో శ్లోకం రాశాడు వాల్మీకి. అంటే కుంభకర్ణుడిని చూడగానే వీళ్ళందరూ కిచ్చకిచ్చలాడుతున్నారు, వానరులందరూ భయపడిపోతున్నారు, పారిపోతున్నారు. రాముడి దగ్గరికి పరిగెత్తారట కొంతమంది శరణం అంటూ, మరికొందరు దిక్కులు పట్టి పరిగెడేస్తున్నారట, కొందరు భయంతో పారిపోతున్నారట, కొందరు కాళ్ళు ఆడలేక ఉన్న చోటనే పడిపోయి నిద్రిస్తున్నారట చనిపోయిన వాళ్ళలాగా. కోలాహలం అంతా కూడా చూస్తున్నాడు రాముడు. ఏ వానరులకు ఏమైంది, ఇలా ఎందుకు పరిగెడుతున్నారు అని. అలా ప్రాకారం కేసి చూడగానే లంకకేసి ఒక పెద్ద యంత్రం మాదిరిలా కనిపించాడు, పెద్ద శరీరంతో. చూశాడు, చాలా ఇంతున్నాడేవిడ్రా బాబు వీడు, ఏమయ్యా విభీషణ అంత శరీరంతో ఉన్నాడు ఎవడతనని అడిగాడు. అడిగితే అప్పుడు వెంటనే విభీషణుడు చెప్తున్నాడు, చూడండి ఓ మహానుభావ రామ, ఎవడి చేత యుద్ధంలో దేవేంద్రుడు కూడా ఓడించబడ్డాడో ఆ మహావీరుడు విశ్రవసుని యొక్క కుమారుడు, రెండవ కుమారుడు వీడు కుంభకర్ణుడు అనేటటువంటి వాడు వీడే. వీడి చేతిలో ఓడిపోనటువంటి దేవతలు లేరు, అందరినీ ఓడించాడు వీడు. అంతేకాదు మహానుభావ, దేవతల పాలిట యముడు వీడు. తక్కిన రాక్షసుల బలం అంతా కూడా నిజానికి తపస్సు చేయడం వల్ల సంపాదించుకున్నటువంటి బలం. కానీ వీడి బలం ఏమిటో తెలుసా? వీడు పుట్టుకతోనే స్వయంగా సంపాదించుకున్న బలం వీడి. అందువల్ల వీడు ఎవరిని లెక్క చేయడు స్వామి. ఎవడు కనిపించినా సరే వీడికి లెక్కలేదు, అందరినీ చేతిలోకి తీసుకుని మింగేస్తూ ఉంటాడు వీడు. మానవుల్ని, దేవతల్ని, ఋషుల్ని గుంపులు గుంపులుగా చంపేసి నమిలి మింగేస్తూ ఉండేవాడు వీడు. అంతేకాదు ఇలా మింగేస్తున్నాడని దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఋషులు, మనుష్యులు అందరూ, దేవతలు అందరూ కూడాను దేవేంద్రుడు వీడి మీదకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వస్తే ఏం చేశాడో తెలుసా వీడు? ఐరావతం యొక్క దంతాలు రెండు విరిచేసి ఆ దంతంతోనే ఆ యొక్క దేవేంద్రుడి యొక్క వక్షస్థలంలో గుచ్చినటువంటి వాడు వీడు. దేవేంద్రుడు అంతటి వాడికి అంత దెబ్బ వేశాడు. అంతేకాదు దేవేంద్రుడి యొక్క వజ్రాయుధం కూడా వీడిని ఏమీ చేయలేకపోయింది. అంటే వీడి యొక్క శక్తి ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించు రామా. వీడికి ముఖ్యంగా కొన్ని వ్యసనాలు ఉన్నాయన్నాడు. ఏమిటి? ప్రజల్ని భక్షించడం, దేవతల్ని పీడించడం, ఋషి ఆశ్రమాలని ధ్వంసం చేయడం, పరస్త్రీలని ఎత్తుకుని తీసుకురావడం. ఈ 4 కూడా వీడు చేసేటటువంటి పనులు. వీడు ఇలా అందరినీ బాధిస్తున్నాడని బ్రహ్మగారికి తెలిసింది. అలా తెలిసి వెంటనే ఆయన కోపాన్ని పొంది వెంటనే ఓ రోజు అక్కడికి వచ్చి, ఎవరే నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు జనులందరినీ. దేవతలందరూ ప్రార్థించారు బ్రహ్మగారిని. చూడ్డానికి వచ్చాడు, ఎవడరా బాబు ఎంత ప్రాణి, నేను నా సృష్టిలో వాడేనా అని ఆయనకి ఆశ్చర్యం కలిగింది. చూడగానే వాడు అంతున్నాడు, వీడేంట్రా ఎంతున్నాడు అనుకున్నారు బ్రహ్మగారు అంతటి ఆయన. ఒరే నువ్వు చేసేటటువంటి చాలా ఇబ్బంది, లోకానికి ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు ఈ రోజు నుంచి మృతప్రాయుడివై పడి ఉండి నిద్రపోతూ ఉండగా. అప్పుడు వెంటనే రావణాసురుడు వెళ్ళి బ్రహ్మగారిని శరణు వేడాడయ్యా, రామా మాకంటూ ఉన్న బలాల్లో వాడొకడు, ఒక స్తంభం, మూల స్తంభం వాడింక అలా నిద్రపోతూ ఉంటే వాడి వల్ల నాకు ఉపయోగమే ఉంటుంది. కాబట్టి వాడికి కొంచెం ఏదైనా నీ యొక్క శాపంలో ఉపసంహారం ఏదో కొంత ఇమ్మన్నాడు. అయితే పంచేయి
సంవత్సరంలో 6 నెలల పాటు నిద్రిస్తాడు వీడు. ఆ తర్వాత ఒక్కరోజు మెలకువగా ఉంటాడు, మళ్ళీ నిద్రపోతాడు. తర్వాత నుంచి మళ్ళీ 6 నెలల పాటు, అంటే మొత్తం సంవత్సరంలో ఒక రోజు మెలకువగా ఉంటాడు అని వరం ఇచ్చారు రావణాసురుడికి. ఇంకా మించి దీన్ని నేను సడలించలేను. రామ, ఒక విషయం చెప్పమంటావా? ఆ ఒక్కరోజు వీడు లేచి ఉన్నందుకే చాలా జీవుల్ని వీడు మట్టు పెట్టేస్తాడు, తినేస్తాడు. నిజానికి వీడు బ్రహ్మగారు కనుక వీడికి ఈ వరం ఇచ్చి ఉండకపోతే, ఈ శాపం కనుక ఇచ్చి ఉండకపోతే, ఈ పాటికి లోకంలో మనుష్యులు అనేవాళ్ళు, జీవులు అనేవాళ్ళు లేకుండా పోయేవారు. వాడొక్కడూ తినేస్తాడు అందరినీ, అలాంటి వాడు అని చెప్పాడు. చూడండి రామ, నీకు భయపడినటువంటి రావణాసురుడు ఎవడైతే ఉన్నాడో వాడు కుంభకర్ణుడిని నిద్ర లేపించి యుద్ధానికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రాకారం నుంచి బయటికి వచ్చిందే మొదలు ఇంకా ఆపడు వాడు ఎవడికి చేతికి దొరికితే వాడిని తినేస్తూ ఉంటాడు వాడు, అలాంటి వాడు. అందువల్ల చూడు రామ, వానరులందరూ చెట్టుకి పుట్టకి పట్టుకుని పారిపోతున్నారు, ఉండట్లేదు ఇక్కడ, బెదిరిపోయారు వాళ్ళందరూ. అందువల్ల నువ్వేం చేస్తావంటే త్వరగా వెళ్ళి ఈ వానరులందరికీ కూడా, వాడేమీ మనిషి కాదు, ఒక యంత్రాన్ని రావణాసురుడు సిద్ధం చేశాడు, మానవాకారంలో ఉన్నటువంటి, రాక్షసాకారంలో ఉన్నటువంటి ఒక యంత్రం అని చెప్పించి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి తీసుకురా అని చెప్పాడు. ఉచ్యతాం వానరః సర్వే యంత్రమేతాత్ సముశ్రితం ఇది విజ్ఞాయహరయో భవిష్యంతీహ నిర్భయా. ఇలా వాళ్ళకి ధైర్యాన్ని కలిగించవయ్యా. వెంటనే రాముడు నీలుణ్ణి పిలిచాడు. పిలిచి, అయ్యా, ఈ ఆయుధాలన్నింటినీ గురించి ధరించి సిద్ధంగా ఉండండి మీరందరూ. ఆ వానరులందరూ బెదిరిపోయి పారిపోతున్నారు, వాళ్ళందరినీ సమాయత్తపరిచి ధైర్యం కలగజేసి అది ఒక యంత్రం అని చెప్పి ముందు తీసుకురా అందరినీ అన్నాడు రామచంద్ర ప్రభు. వెంటనే గవయుడు, గవాక్షుడు, శరభుడు, హనుమ, అంగదుడు మహాపర్వతం లాంటి గిరిశిఖరాలన్నింటినీ కూడా చేత్తో పట్టుకుని నిలబడ్డారటండి. తక్కిన వానరులందరూ కూడా కొండల మీద చెట్లని పెకిలించి తీసుకొచ్చారు, పట్టుకుని నిలబడ్డారు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఈలోపు కుంభకర్ణుడు రావణాసురుడి యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. అన్నయ్య, ఏమిటి నన్ను పిలిపించి లేపించడానికి కారణం ఏమిటి? జరిగిన విషయం అంతా కూడా చెప్పమన్నాడు. జరిగిన పరాభవానికి మొత్తం అంతా కూడా ప్రతీకారం చెయ్యాలి, నా కోసం రణరంగానికి వెళ్ళని ఉన్న విషయాన్నంతటినీ రావణాసురుడు చెప్పాడు. అయితే వెంటనే చెప్తున్నాడండి కుంభకర్ణుడు, రాజా, మంత్రులందరితో మంత్రాంగం జరిపినటువంటి ఆ రోజే చెప్పాను నీకు. ఏమని? అనవసరంగా నువ్వు సీతను ఎత్తుకు తీసుకుని వచ్చినప్పుడు ఎవ్వరినీ సంప్రదించలేదు. నిజంగా ఆ రోజు సంప్రదించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తెలివి తక్కువైనటువంటి రాజు ముందు చేయవలసిన పనులని తర్వాత చేయవలసిన పనులను ముందు చేస్తాడయ్యా. వాడికి ఎప్పటికైనా సరే పతనం తప్పదు. కాబట్టి రాజనీతి అనేది తెలిసిన వాడు ఎవ్వడూ కూడా ఇలా ప్రవర్తించడన్నయ్యా. ఈరోజు నీ చావుని కావాలని నువ్వు కొందెచ్చుకుంటున్నావు. ధర్మార్థ కామాల విషయంలో మంత్రులు మంచి సలహాలని పాటిస్తే, నీకు చెప్తే అది వింటే ఆ రాజు బాగుపడతాడు. మంత్రులే నీ యొక్క ఇచ్చకానికి ప్రాకులాడి నిన్ను నశింపజేసేటటువంటి సలహాలు నీకు ఇస్తే వాళ్ళు నీ యొక్క చావుని కోరుకున్న వాడివి అవుతారు. నువ్వు వాళ్ళ మాటలు విని నువ్వు పతనం చేసుకున్నట్టు వాడివి అవుతావు. ఎందుకంటే యుక్తాయుక్తంగా ఆలోచించలేనటువంటి రాజు అందరినీ చూసి భయపడాల్సి వస్తుంది. మానవ మాత్రుడే కదా అని అనుకుంటున్నావు, కానీ రాముడంటే ఎంత భయం ఉందో నీ మొహంలోనే నాకు కనిపిస్తుంది. ఈ భయం నీకు రావడానికి కారణం ఏమిటి? నువ్వు మంచి చెప్పేటటువంటి వాడి మాట వినకపోవడం, చెడు మాట్లాడి నీకు ఇచ్చకమైన మాటలన్నీ మాట్లాడే వాళ్ళని, అసమర్థుల్ని, మందబుద్ధుల్ని పక్కన పెట్టుకుని వాళ్ళ మాటలకి నువ్వు వత్తాసు పలకడం, దీనివల్ల నువ్వు పాడైపోయావన్నయ్య. ఆ రోజు సభలో చెప్పాడు విభీషణుడు, ఏమని? ఇప్పటికైనా సీతాదేవిని తీసుకువెళ్ళి అప్పగించేయి, నీకు శ్రేయస్సు కలుగుతుంది. విన్నావా మాట? వినలేదు. ఈరోజు నన్ను కంగారు పెడుతున్నావు. ఎప్పటికైనా మనసు మార్చుకుని నువ్వు సీతాదేవిని అప్పగించేస్తే ఈ గొడవ ఉండదుగా.
ఎంత చక్కగా చెప్పాడో చూడండి. వాడు అంతటి తమోగుణ భూయిష్ఠుడైనా ఆలోచన విధానంలో కాస్త రావణాసుడి కన్నా గొప్పవాడే. వెంటనే రావణాసుడికి కోపం వచ్చింది. వాడికి సహజం కదండి. వాడంటున్నాడు వెంటనే, చాలా కోపం, వాడికి రుచించలేదు ఈ మాటలు ఏమీ కూడా. నిన్నెందుకు నిద్ర లేపించానో, ఇప్పటి సమయానికి ఏది ఉచితమో ఏది అవసరమో ఆ పని నీకు చేతనైతే చెయ్యి, లేకపోతే మాని. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రేమ ఉన్నా ఈ సమయంలో నువ్వు ఇలా మాట్లాడవు కుంభకర్ణ అన్నాడు. కుంభకర్ణ గుర్తుపెట్టుకో, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేటటువంటి వాడే నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైనటువంటి బంధువు. ఈరోజు నేను విషమ పరిస్థితుల్లో సహాయం కోరి నిన్ను అడిగాను కదానని నువ్వు నాకు నీతి వాక్యాలు వల్లె వేయించక్కర్లేదన్నాడు. సుహృద్ధో విపన్నార్థం దీనమభ్యావపద్యతే సబంధుర్యో అపనీతేషు సహాయాయోపకల్పతే. ఈ నిష్ఠూర వాక్యాలన్నీ కూడా విన్నాడు కుంభకర్ణుడు. వీడు బుద్ధి మాత్రం మారదనుకున్నాడు మనసులో. అన్నయ్య లేచి నిలబడ్డాడు. సర్లే, దుఃఖాన్ని విడిచిపెట్టు, ఏడవద్దు. బంధుమిత్రులందరితో సహా రావణాసురుణ్ణి సంహారం చేస్తా. చూడు, ఇప్పుడే రణరంగానికి వెళ్తున్నా. రాముడి యొక్క శిరస్సు తెచ్చి నిన్ను ఆనందింపజేస్తానన్నాడు. సీతాదేవిని విలవింపజేస్తాను. వానర రక్తమాంసాలతో రాక్షసులకు పెద్ద విందు చేస్తాను. నేను బతికి ఉండగా నీకు భయం లేదు, నా కోసం నేను ఎన్నడూ కూడా దుఃఖించనన్నాడు. రామభయాన్ని విడిచిపెట్టమన్నాడు. సుగ్రీవ అంగదులందరినీ కూడా, వానరసేన అంతటినీ కూడా మట్టు పెడతానన్నాడు. కావాలంటే సూర్యుడిని కూడా పడగొడతానన్నాడు. నక్షత్రాలని నేల మీదకి జలజల రాలుస్తానన్నాడు. పర్వతాలని నుగ్గు చేస్తానన్నాడు. దీర్ఘకాలం నిద్రించినటువంటి కుంభకర్ణుడి బలపరాక్రమాల్ని ఈరోజే నువ్వు చూస్తావన్నాడు. నన్ను చంపాకనే నిన్ను చంపుతాడు రాముడు అన్న విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అన్న విషయాన్ని చెప్పి బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి మహోదరుడు లేచాటండి. వాడంటున్నాడు, రావణ, ఒరే కుంభకర్ణ, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ప్రభువుని తక్కువ చేసి మాట్లాడావు. నువ్వేదో గొప్పగా మంచి వాక్యాలు పలుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావా? ధర్మాధర్మాల గురించి ఏదో పండితుల్లాగా ప్రసంగించావు. కర్మ ప్రధానం అనేటటువంటిది నీవు ఎరగవా? స్వర్గ నరకాది రూపమైనటువంటి సర్వ ప్రయోజనాలకి కర్మే కారణం అవుతుంది. మనం చేసుకున్న కర్మే కారణం అవుతుంది. మనకి స్వర్గం రావాలన్నా, నరకం రావాలన్నా, సుఖం రావాలన్నా, దుఃఖం రావాలన్నా. అయితే వీడి అతి తెలివి చూడండి. ఒక్కొక్కప్పుడు పాపకర్మ చేయడం వల్ల కూడా శ్రేయస్సు కలుగుతుంది అంటున్నాడు. ఎందుకుట? ఇదంతా కూడా రాజుకి మనస్సులో ఉంది. ఆయనేం తెలియనివాడేం కాదు. నువ్వు ఆయనకి ధర్మాలు వల్లించక్కర్లేదు. అతడు చెప్పినట్టు చెయ్యడం నీ పని నా పని. అది చెయ్యి ముందు. మరొక్క మాట, ఏదో నేను ఒక్కడనే వెళ్ళిపోయి రామలక్ష్మణుల్ని చంపేస్తాను, వానరులందరినీ తినేస్తాను, ఈ యొక్క గొప్ప మాటలేమీ వద్దు. అవన్నీ పక్కన పెట్టు. నీకు నిజంగా అంత పరాక్రమం ఉంటే తర్వాత చూసుకుందాం. జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడో నిలబడి కొట్టాడు. సాధారణమైన వాడేం కాదు రాముడు. కాబట్టి నీతో పాటు సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళు యుద్ధానికి అని రావణాసుడికి వేసి తిరిగట్టాడు మహోదరుడు. రావణ, నాకేమి నువ్వు చేసే పనులు ఏం నచ్చట్లేదు. నిజానికి సీతాదేవిని అంత దూరం నుంచి అపహరించుకుని తీసుకువచ్చి వృధాగా కాలక్షేపం చేస్తున్నావేమో నాకు అనిపిస్తుంది. ఆలోచించు. నువ్వు గట్టిగా తెలుసుకుంటే సీతాదేవి నీకు వశం కాదు, తేలికగా వచ్చేస్తుంది నీ దగ్గర. ఎలాగో చెప్పమంటావా? ఇప్పుడే చెప్తున్నాను విను ఒక ఉపాయం. నేను, ద్విజిహ్వుడు, సంహ్రాది, కుంభకర్ణుడు, వితర్ధనుడు, మేము 5గురం కూడా వెళ్తాం ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి రామలక్ష్మణుల్ని సంహారం చేస్తాం. జయించామా యుద్ధంలో విజయ వార్తతో వెనక్కి వస్తాం. లేదా రాముడు మమ్మల్ని బాణాలతో కొడతాడు. రామనామాంకితమైనటువంటి బాణాలు మా శరీరంలో గుచ్చుకుంటాయి. అలా గుచ్చుకున్న వెంటనే మేమందరము కూడా వచ్చి వెనుతిరిగి యుద్ధంలో మేము రాముడిని చంపేశాం, ఇదిగో రాముడి చేత మేము కూడా ఈ దెబ్బలు తిని వచ్చాం అని చెప్పుకుంటాం.
అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా, ఊరంతా కూడా దండోరా వేయించి కుంభకర్ణుడు, మహోదరుడు మొదలైనటువంటి రాక్షసులందరూ వెళ్ళి ఆ యొక్క రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, వానర సైన్యాన్ని హతమార్చేశారు అని మా అందరికీ పెద్ద సన్మానం చేసేసావంటే సీతాదేవి నమ్మేసి రాముడికి దూరం అయిపోయిందని బాధపడుతుంది కాసేపు. ఈ లోపు నువ్వేం చేస్తావో తెలుసా, మంచి ఆభరణాలని, వస్తువుల్ని, నగల్ని, వజ్రాల్ని వీటన్నింటినీ తీసుకువెళ్ళి వస్త్రాల్ని సీతాదేవికి చూపించి ఇవన్నీ కట్టుకోమని చెప్పు. రాముడు ఎలాగో చనిపోయాడు కదా, ఇంకేం చేసేది లేక నువ్వు ఇచ్చే కానుకలకి వశమైపోయి ఆ సీత నీకు లొంగిపోతుంది. ఇంతకన్నా గొప్ప ఆలోచన అక్కడ ఉంటుందయ్యా రావణ. కాబట్టి సీత స్త్రీ స్వభావ రీత్యా నీ వశమైపోతుందన్నాడు. మహారాజా, ఇది నాకు తోచిన ఉపాయం. రామదర్శనం వల్ల నీకు అనర్థమే కానీ జయం లభించదు, ఇది గుర్తుపెట్టుకో. ఈ ఉపాయంతో, నేను చెప్పిన ఉపాయంతో యుద్ధం అక్కర్లేదు, సైన్యం అక్కర్లేదు, హాయిగా సుఖ సంతోషాలతో జయలాభాలు ఇక్కడే కాపురం ఉంటాయ్యా. అందువల్ల మన వాళ్ళు వెళ్ళినట్టే వెళ్ళి యుద్ధానికి కొన్ని దెబ్బలు తినేసి వచ్చేసి మనం ప్రచారం చేసుకోవాల్సిన విధంగా చేసుకుంటే అమ్మవారు ఒక్కసారి నీ వైపు తల తిప్పిందా చాలు, ఇంక మనం నగ్గేసినట్లే. రాముడు ఇంకా బ్రతికున్నా సీతాదేవిని వశమైపోయిందని తెలిసిన తర్వాత ఇంకా యుద్ధం చేయడు, వెళ్ళిపోతాడు. అందువల్ల శత్రువులు చావరు, యుద్ధము జరగదు, మనకు కావలసినటువంటి పని పూర్తయిపోతుంది అన్నాడు. ఇలాగా శత్రువుల్ని చంపకుండా, యుద్ధాలు జరగకుండా శత్రువుల్ని పీడించేటటువంటి రాజు కన్నా గొప్పవాడు మరొకడు ఉండడయ్యా. అతనికి శాశ్వత కీర్తి పొందుతాడు, పుణ్యాన్ని పొందుతాడు. అదృష్టో సైన్యో హనవాస్త సంశయో రిపూన యుద్ధేన జయన్నరాధిప యశశ్చ పుణ్యం చ మహాత్మహీపతే శ్రియంచ కీర్తించ చిరం సమశ్రుతే. అయ్యా రాజా, ఎప్పటికైనా నేను చెప్పింది చేయమన్నాడు. ఇలా చెప్పినటువంటి మహోదరుడు యొక్క మాటల్ని కుంభకర్ణుడు తీసి పక్కన పెట్టేట అంటున్నాడు, రావణ, ఇలాంటి వాళ్ళ మాటలన్నీ పట్టుకునే ఇన్నాళ్ళు ఊరేగో, అందువల్లే ఇక్కడ దాకా తెచ్చుకున్నావు నువ్వు. కాబట్టి నేను వెళ్తాను యుద్ధానికి, ఇలాంటి మాటలన్నీ ఎప్పుడూ విని తొందరపడకు నువ్వు. నేను వెళ్ళి యుద్ధానికి వెళ్ళి రాముణ్ణి నిహతుణ్ణి చేస్తాను. ఈ మహావీరులు అనుకుంటారు వీళ్ళందరూ మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో తెలుసా, నీరు లేనటువంటి మేఘాలు ఉరుముతూ ఉంటాయి. ఆ నీరు లేని మేఘాలు ఉరమడం వల్ల ఏ ప్రయోజనం ఉంటుందో ఇలాంటి చావలేని వాళ్ళందరూ పలికే మాటలన్నీ ఇలాగే ఉంటాయ్యా రావణ, గుర్తుపెట్టుకో. కాబట్టి పనులు అనేటటువంటి వీళ్ళు చెయ్యరు, కానీ ఏదో చేసేసేవారిలాగా ఆర్భాటాలు, బడాయిలు, గొప్పలు పలుకుతారయ్యా. నేను పలికేవాడిని కాదు, నా చేతలతో చేసి చూపించేవాడిని. కాబట్టి బుద్ధిహీనులు, భయభ్రాంతులు అయిన వారి సలహాలని రాజు కనుక విన్నాడా సర్వనాశనం అయిపోతాడు. నేనొక్కడనే అసహాయ సూర్యుడిగా వెళ్ళి సవానరంగా రామలక్ష్మణులందరినీ సంహరించి వస్తానన్నాడు. చేతిలో ఒక పెద్ద శూలాన్ని చేతిలో పట్టుకున్నట్టండి. రావణాసురుడి ఆనందానికి అవధులు లేవు. సోదరా, నీ నుంచి కోరుకుంటున్నది ఇదేరా నాయనా, నువ్వు ఇలా ఉండాలి, నిన్ను నిద్ర లేపిందే ఇందుకు. కాబట్టి విజృంభించు. ఈ మహోదరుడు ఏదో బుద్ధి లేని మాటలన్నీ పలికాడు, అవేవి నువ్వేం మనసులో పెట్టుకోకు. వీడికి యుద్ధం చేయడం అంటే భయం, అందుకనే ఇలాంటి మాటలన్నీ పలికాడు. నువ్వు చెప్పినటువంటి ఉపాయం చాలా బాగుంది, ఈ మహోదరుడు చెప్పిన ఉపాయం నాకు ఏమాత్రమో నచ్చలేదన్నాడు అని సమరానికి వెళ్ళమన్నాడు. రాజకుమారుల్ని సంహరించి విజయవార్తని తీసుకురమ్మన్నాడు. చూడండి, ఇలా ఏకాకిగా వెళ్ళడం పనికిరాదురా నాయన, ఒక్కడివి వెళ్ళకు. కొంతమంది వానరాలని, రాక్షసులందరినీ వెనక్కి పెట్టుకుని వెళ్ళమన్నాడు. చూడండి, వానర సైన్యాన్ని తక్కువ అంచనా వేయకు, ఎందుకంటే వాళ్ళు గోళ్లతో గీరి, కోరలతో చీల్చి ఎంత హానైనా చేస్తారు మనకి. కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకో. హాయిగా వెళ్ళమన్నాడు. వెంటనే రాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకుని రావణాసురుడు ఈ యొక్క కుంభకర్ణుడికి వీరగంధం దిద్దాటండి. వీరమాలలన్నీ తీసుకొచ్చి అలంకారం చేశాడు సోదరుడికి. వాడి చేతిలో ఉన్న శూలానికి ఆయుధ పూజ చేశాట. ఆ కుంభకర్ణుడు రావణాసుడికి ప్రదక్షిణ చేసి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. గట్టిగా కౌగిలించుకున్నాడు రావణాసురుడు కుంభకర్ణుడిని.
భక్తితో వినయంతో ముందరికి నమస్కారం చేసి అన్నగారికి బయలుదేరాడు కుంభకర్ణుడు. ఎర్రటి నేత్రాలతో ఉన్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. గదలు, పరిగలు, ముసలాలు మొదలైన ఆయుధాలతో క్రూరాతి క్రూరమైనటువంటి రాక్షసులు అతని వెంట నడుస్తున్నారు. 100 ధనస్సుల వెడల్పు ఉన్నట్టండి. 100 ధనస్సుల్ని పేర్చారంటే వరుసగా ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు ఉన్నాడు. అంతేకాదు 600 ధనస్సుల పొడవు ఉన్నట్ట ఈ యొక్క కుంభకర్ణుడు. ధనస్సు అంటే దగ్గరగా ఒక 2 మీటర్లు 2.5 మీటర్లు వేసుకోండి. 600 × 2.5 అంటే దగ్గరగా మనకి 2 కిలోమీటర్ల పొడవు ఉన్నాడు వాడు. సాధారణమైన వాడేం కాదు కుంభకర్ణుడు అంటే. కాబట్టి అంత పొడవు, రథచక్రాల వంటి కన్నులతో మహాపర్వతంలాగా కదులుతున్నాడు ముందరికి. రాక్షస మహావీరులారా, ఈరోజు వానర వీరులందరినీ కూడా తుడిచిపెట్టేస్తానని భీకరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాడు. నిజానికి వానరులు నాకు చేసిన అపకారం ఏమీ లేదు, రామలక్ష్మణులే మాకు అపకారం చేశారు. కాబట్టి వీళ్ళు రామలక్ష్మణుల వల్ల మా అశోకవనాన్ని భగ్నం చేయడం, లంకాపట్టణాన్ని ముట్టడించడం, వీటి వల్ల ముందు రామలక్ష్మణుల్ని చంపి ఆ తర్వాత ఈ సైన్యాన్ని అంతటినీ కూడా మీకు ఆహారంగా పాడేస్తానన్నాడు. ఈ విధంగా రాక్షసుల్ని ప్రోత్సహిస్తూ లంకా ప్రాకారం మీద కాలు ఏదో చిన్న పిల్లకాలవని దాటినట్లుగా అలా కాలు బయట పెట్టి దాటేట ప్రాకారాన్ని అంతటినీ కూడా ఈ కుంభకర్ణుడు. చూడండి, ఈ కుంభకర్ణుడు యుద్ధానికి వెళ్తూ ఉంటే వీడికి కొన్ని దుశ్శకునాలు కనిపించాయి. ఏమిటా దుశ్శకునాలు అంటే, ఒక్కసారి భూమి కంపించిందిట, ఉల్కలన్నీ రాలిపడ్డాయిట భూమి మీద. అంతేకాదు నక్కలన్నీ ఘోరంగా అరిచాయిట, గుంపులుగా గ్రద్దలొచ్చి వాలాయిటండి. వేటిని కూడా లెక్క చేయకుండా ముందరకు వెళ్తున్నాడు. వానర సైన్యాన్నంతటినీ చూశాడు. అవధలు మీరినటువంటి ఆనంద ఆవేశంతో తొడలు చరుచుకుంటున్నట్ట, జబ్బలు మోదుకుంటున్నట్ట, వికృతంగా భీకరంగా దారుణంగా ముల్లోకాలు దద్దరిల్లేలాగా వికటాట్టహాసం చేశాట ఈ కుంభకర్ణుడు. వీడి రూపాన్ని చూసి వికటాట్టహాసాన్ని విని వానరులందరూ భయంతో నిశ్చేష్టులైపోయారు. కొండకొకరుగా పారిపోవడం మొదలుపెట్టారు. నల, నీల, గవాక్ష, కుముద ప్రభృతి సేనానాయకులు వీళ్ళందరూ ఏదో సైన్యం కాదు, కొన్ని కోట్ల మంది వానరులను వెనక్కాల పెట్టుకుని వాళ్ళని నడిపించే సేనానాయకులు వీళ్ళందరూ. వీళ్ళే ఆ కుంభకర్ణుడి యొక్క పరాక్రమాన్ని, వాడి శరీరాన్ని చూసి భరించలేక భయపడిపోయి వెనక్కి పరిగెడుతున్నారు. ఇలా పరిగెడుతున్నటువంటి వీళ్ళందరినీ ఆప్ చేస్తున్నట్టు ఎవరు? వాలిపుత్రుడైనటువంటి అంగదుడు ఆప్ చేసి, ఒరే నాయనా ఆగండి అంటున్నాడు. ఎవ్వరూ కూడా వినట్లేదు. కొంతమంది వానరులు కకావికలం అయిపోయారటండి, భయపడి పారిపోతున్నారట. కొన్ని వేల మంది వానరులు వీడిని చూసి సముద్రంలోకి దూకేశారట. కొంతమంది వానరులు ఏం చేస్తున్నారు? కింద భూమి మీద పడిపోయి చనిపోయిన వాళ్ళలాగా నటిస్తున్నారట. కొంతమంది పర్వతాల మీదకి, గుహల్లోకి, తొర్రల్లోకి వెళ్ళి దాక్కున్నారట వీడి శరీరాన్ని చూసి. కొంతమంది సేతువు మీద మళ్ళీ తిరిగి వెనక్కి పరిగెట్టేస్తున్నారట, పరిగెత్తుకుంటూ వెళ్ళి. ఈ స్థితిలో అంగదుడు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఎరా యుద్ధానికి రాబోయే ముందు మీరందరూ కూడా ఎన్ని ప్రతిజ్ఞలు చేశారు, ఎన్ని బడాయిలకు పోయారు, మీరందరూ అక్కర్లేదు, నేను ఒక్కడిని రావణాసుడిని చంపేసి వచ్చేస్తా అన్నారుగా ఒక్కొక్కడును. ఈరోజు ఏమిటి ఈ పరిస్థితి? ఎవడైనా యుద్ధంలో వెనుదిరిగి పరిగెట్టకూడదురా, శత్రువుని ఎదిరించి పోరాడాలి. అలా పోరాడితేనే వాడికి వీరస్వర్గం అనేటటువంటిది వస్తుంది. రణరంగంలో చావు అనేటటువంటిది చాలా గొప్పదిరా నాయన. బ్రహ్మలోక ప్రాప్తికి అది సోపానము. శత్రువునే సంహరించావా శాశ్వత కీర్తి లభిస్తుంది. ఒకవేళ చనిపోయావా మనకి గొప్పదైనటువంటి వీరస్వర్గము లభిస్తుంది. అందువల్ల కుంభకర్ణుడు రాముడి యొక్క కంట పడ్డాడా బ్రతికి ఉండడం అనేటటువంటిది అసంభవం. అగ్నికి ఎదురు వెళ్ళినటువంటి మిడతలాగా మాడిపోయి చచ్చిపోతాడు. ఈ విధంగా ఎంతలా చెప్పినా వానరులకి అంగదుడు వాళ్ళు వినలేదుటండి. ధైర్యం నూరిపోశాడు చాలాసేపు, అయినా సరే భయంగానే ఉంది వాళ్ళకి. అంగదా, వీళ్ళందరూ అంగదుడితో అంటున్నారు వానరులు, కుంభకర్ణుడితో యుద్ధం రుచి చూసాం, మనం విజయం పొందలేం. యుద్ధానికి ఇది స్థానము కాదు, ఇది సమయము కాదు. ఎవడి ప్రాణాల మీద వాడికి తీపి ఉంటుంది కదయ్యా. నువ్వు ఇలా అనడం వల్ల మేమందరము కూడా ఆ శరీరం చూడు ఎలా ఉందో, వాడు ఎలా ఉన్నాడో చూడు ఒక్కసారి. వాడి చేతుల కింద కానీ కాళ్ళ కింద కానీ ఎవడైనా పడితే మళ్ళీ బతుకుతాడా?
అన్నట్లుగా చూశారు. ఇలా డీలా పడిపోతున్న వానరులందరినీ మళ్ళీ బతిమాలి బామాలి పౌరుషం రేకెత్తించి అతని మాటల చేత మళ్ళీ అంగదుడు ఎత్తకేళకి చాలామందిని పోగు చేసేట. పోగు చేసి కృతకృత్యుడయ్యాడు. మళ్ళీ పునరుద్దీపమైనటువంటి ఉత్సాహంతో కుంభకర్ణుడి మీదకి దూకారు ఈ వానరులందరూ కూడా. చెక్కు చెదరకుండా నిలబడి వందలు వేలుగా వానరుల్ని పిడికిళ్లతో బిగించి ఆవురావురుమంటూ తినేస్తున్నట్ట ఈ యొక్క కుంభకర్ణుడు. వాడి గుప్పిళ్లల్లోంచి జారిపోయి కిందకి జారిపోయి కొంతమంది వానరులు చనిపోతున్నారట. గుట్టల కింద పేరుకుపోతుంది శరీరాల కళేబరాలతో ఆ యొక్క ప్రాంతం అంతా కూడా. సర్పాల యొక్క పిల్లల్ని తినేస్తున్న గరుత్మంతుడా అన్నట్లుగా కనిపించాడు ఈ యొక్క కుంభకర్ణుడు. 18 మందిని ఒక్కొక్కసారి 18 మందిని పట్టుకుంటున్నట్ట, నోట్లో పాడేసుకుంటున్నట్ట. ఒక్కొక్కసారి 20 మందిని పట్టుకుంటున్నట్ట, ఒక్కొక్కసారి 10 మందిని పట్టుకుంటున్నట్ట. ఇలా పట్టుకుని నోట్లో పాడేసుకుంటున్నాడు. లెక్కాపత్రం లేదు వాడికి. ఇలా కొడుతూ ఉంటే ద్వివిధుడు ఒక గిరిశిఖరాన్ని తీసుకుని అతడి మీదకి ఎగిరాటాడు. అది ఒక గుద్దుతో గుద్దాడు ఇలాగ. ఆ గిరిశిఖరం విరిగిపోయి కింద పడింది. దాని కింద ఎంతో గుర్రాలు ఏనుగులు పడి చచ్చాయి. ముందరకి నడుస్తున్నాడు. ఇలా వెళ్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారు ఒక పర్వతాన్ని తీసుకొచ్చి కుంభకర్ణుడి యొక్క నెత్తి మీద కొట్టాట తీసుకొచ్చి. అయినా సరే వాడికి ఏమీ కాలేదుటండి కుంభకర్ణుడికి. వాడి చేతిలో మహాశూలం అనేటటువంటి ఒక శూలం ఉంది. ఆ పర్వతాన్ని ఒక్కసారి ఇలా పొడిచి నుగ్గుల కింద చేశాడు. ఆంజనేయ స్వామి వారికి కోపం మిన్నంటింది. ఒక్కసారి వాడి మీద విరుచుకుపడ్డారట స్వామి. వాడి చేతిలో ఉన్నటువంటి శూలాన్ని తీసుకుని కుంభకర్ణుడు స్వామి హనుమ యొక్క వక్షస్థలంలో గుచ్చారట. ఎప్పుడైతే గుచ్చాడో భీకరంగా అరిచాడు స్వామి హనుమంతటి ఆయన. ఆ శూలం దెబ్బ తట్టుకోలేక. స్వామి హనుమ పరిస్థితి అలా అయిపోతే మా పరిస్థితి ఏమిటి? మొత్తం వానరుల సైన్యం అంతా కూడా ఆహాకారాలు చేసింది. అల్లకల్లోలం అయిపోయింది పరిస్థితి అంతా కూడా. ఇక నీలుడు సైన్యాధ్యక్షుడై ధైర్యం చెప్తూ అందరికీ ఓ పర్వతాన్ని తీసుకొచ్చి విసిరాటండి. మళ్ళీ చేత్తో ఆ యొక్క చూర్ణం చేశాడు ఆ యొక్క పర్వతాన్ని అంతటినీ కూడా కుంభకర్ణుడు. వృషభ, శరభ, నీల, గవయ, గంధమాదనులు అనేటటువంటి 5గురు ఒక్కసారిగా కుంభకర్ణుడి మీదకి విరుచుకుపడ్డారు. ముష్టిఘాతాలు ఉపయోగించి ఆ యొక్క కుంభకర్ణుడిని గుద్దారట. ఈ పర్వతాలతో కొట్టారు. అయినా చలించలేదు వాడు. ఆ వృషభుడు అనేటటువంటి వాడిని చెంకలో పెట్టుకున్నట్ట, గట్టిగా నొక్కాట. వాడు నెత్తురు కక్కుకుంటూ స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. మరొక పిడిగుద్దుతో శరభుణ్ణి కొట్టాడు. మోకాలి పోటీతో నీళ్లుణ్ణి కొట్టాడు. హస్తతల ప్రహారంతో చేతితో గవాక్షుణ్ణి కొట్టాడు. పాదంతో గంధమాదుణ్ణి తొక్కాడు. ఇలా వీళ్ళందరినీ కూడా స్పృహ తప్పిపోయేలా చేశాడు. చూడండి, వీళ్ళందరూ కూడా రక్తం నెత్తురు కక్కుకుంటూ నేల మీద రాలిపడిపోయారు. పడిపోయిన తర్వాత వానర సైనికులు కోపావేశంతో గుంపులుగా వాడి మీద పడి కోరలతో కరవడం, గోళ్లతో రక్కడం మొదలైనటువంటివి చేసి హింసించడం మొదలుపెట్టారట. తన్నారట, పొడిచారట, కరిచారట, గుద్దారట. కానీ కుంభకర్ణుడికి చీమ కుట్టినట్లుగా కూడా అనిపించలేదు. అలా ఉన్నాడు వాడు పరిస్థితి. అయితే అందరినీ ఒకేసారి పిడికిళ్ళు చేతిలోకి తీసుకుని నోట్లో వాడేసుకున్నట్టండి ఒకసారి మళ్ళీ ఈ వానరులందరినీ, కొట్టే వాళ్ళందరినీ కూడా. అయితే వానరులు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, నోట్లో పడ్డ తర్వాత ఆ కొండనాలికని పట్టుకుని అక్కడి నుంచి పైకెక్కి ముక్కు పుటాల ద్వారా బయటకు వచ్చేసారట చాలామంది. కొంతమంది చెవుల్లోంచి బయటకు వచ్చేసారట. వాడి ద్వారాలు చెవు అంతంత పెద్ద వెంటనే బయటకు వచ్చారు. రక్తసిక్తం చేస్తూ కాలాగ్నిలాగా రణభూమిని అంతటినీ కూడా దావానలంలాగా విరుచుకుపడుతున్నాడు కుంభకర్ణుడు చేతిలో శూలాన్ని పట్టుకుని. వానర మహానాయకులంతా దిక్కు తోచక వాడు చేసే యుద్ధాన్ని చూసి పరిగెత్తుకుంటూ రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చారు. రామా శరణు అంటూ వస్తే ఈలోపు అంగదుడు విజృంభించాటండి కుంభకర్ణుడి మీద. ఒక పర్వతం పెకలించి విసిరాడు. తప్పించుకున్నాడు కుంభకర్ణుడు. శూలాన్ని విసిరాట అంగదుడి మీద. అంగదుడు కూడా తప్పించుకున్నాడు. తప్పించుకుని చేతిని పిడికిలి బిగించి ఒక్క గుద్దాడు. ఎవరిని? ఈ కుంభకర్ణుడు. అంగదుడి దెబ్బ ఎంత గట్టిదో చూడండి. కుంభకర్ణుడు అంతటి వాడికి కళ్ళు తిరిగాయిట వీడు కుట్టినటువంటి దెబ్బకి. తిరిగి ఒక్కసారి తెప్పరిల్లి కాసేపటికి ఎడంచేత్తో పిడిగుద్దాట. ఎవరిని? అంగదుడు. కుంభకర్ణుడు గుద్దగానే అంగదుడు అంతటి వాడు మూర్ఛిల్లి పడిపోయాట కింద. మూర్ఛిల్లి పడిపోయి
ఈలోపు సుగ్రీవుడు రంగంలోకి దిగాడు. వానరుల మీద చూపించడం కాదురా ఒరే రాక్షసాదమా, వాళ్ళందరూ సామాన్యమైన వానరులు. యుద్ధం చెయ్యాలి అనుకుంటే నాలాంటి రాజుతో యుద్ధం చెయ్యి. అందరినీ భక్షించానని గర్వంతో విర్రవీగకు. ఇదిగో నా పిడిగుద్దు చూడు, దీనికే నిన్ను సంహరిస్తాను ఈ గుద్దుతో అన్నాడు. నిలబడు చూద్దామన్నాడు. అంటూ జంఝామారుతంలాగా వచ్చాడు. పిడుగుపాటు ముష్టిఘాతాన్ని ఒక్కసారి వాడి వక్షస్థలం మీద కొట్టాడు సుగ్రీవుడు. కనీసం అబ్బా అని కూడా అనలేదుటండి కుంభకర్ణుడు, అంత గట్టిగా కొట్టిన సుగ్రీవుడు. చూడండి, సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. ఒక పర్వతాన్ని తీసుకొచ్చి విసిరాట, అది వాడికి తగిలి శరీరానికి పొడి కింద అయిపోయింది, పిండి పిండి అయిపోయింది. అలా ఉన్నాడు వాడు. అప్పుడు కుంభకర్ణుడు అంటున్నాడు, సుగ్రీవా, నువ్వు ప్రజాపతి యొక్క మనవడివి, వృక్షరజస్సు యొక్క కొడుకుని అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇదిగో కాసుకో అంటూ ఒక శూలాన్ని తీసుకుని చేతిలో శూలాన్ని విసిరాట. ఆ శూలం సుగ్రీవుడి దాకా వెళ్లకుండానే స్వామి హనుమ పరిగెత్తుకుంటూ వచ్చి మధ్యలోనే ఆ శూలాన్ని చేత్తో పట్టుకుని 2 ముక్కల కింద విరిచేశాట. విరిచేయగానే వానరుల్లో విజయోత్సాహం పెళ్ళుబికింది. ఎందుకు, ఒక పక్కన మంత్రి, ఒక పక్క రాజు, సుగ్రీవుడు హనుమ, వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నారు. శూలాయుధం అవడంతో ఆ రాక్షసరాజు ఒక పర్వత శిఖరాన్ని తీసుకుని సుగ్రీవుడి మీదకి విసిరాడు. అది బలంగా తగిలింది సుగ్రీవుడికి, మూర్ఛిల్లి పడిపోయాడు. తన భుజం మీద చంకలో పెట్టుకున్నాడు ఇలాగ సుగ్రీవుడిని. కుంభకర్ణుడు లంకలోకి తీసుకుపోతున్నాడు. హనుమంతుల వారికి క్లిష్టమైనటువంటి ధర్మ సందేహం ఒకటి వచ్చింది. మయాతు మోక్షితస్యాస్య సుగ్రీవస్య మహాత్మనః అప్రీతశ్చ భవేత్కాష్ట కీర్తినాశశ్చ శాశ్వతః. ఇప్పుడు నా శరీరాన్ని పెంచి ఈ కుంభకర్ణుడిని సంహారం చేసి ఈ యొక్క సుగ్రీవుడిని కాపాడాలా వద్దా? నిజానికి స్వామి హనుమ తలుచుకున్నారనుకోండి, ఆయన శరీరాన్ని పెంచి ఈ లంకనంతటిని పెకలించేయగలడు. కానీ వినయ సంపన్నుడు స్వామి హనుమ, గుర్తుపెట్టుకోండి. ఆ కార్యం రాముడి చేతుల మీదుగా జరగాలి. వానరులందరి యొక్క బలపరాక్రమాలున్నా హనుమ బలపరాక్రమాలు వేరండి. ఆయన బలపరాక్రమాలు ఏమిటో ఆయనకి గుర్తు చేసినప్పటి నుంచి ఆయన ఏమిటో ఆయనకి తెలుసు. కానీ తన బలపరాక్రమాలను చూపించలేదు యుద్ధంలో పూర్తిగా. ఆయన ప్రభువు కన్నా తక్కువగా ఉండాలని ఆలోచించాడంతే. కాబట్టి ఆలోచన కలిగిన ధర్మ సందేహం. ఇప్పుడు ఈ కుంభకర్ణుడిని చంపేసి తీసుకొద్దామా ప్రభువుని అంటే, ఎక్కడ చిన్న బుచ్చుకుంటాడో ప్రభు అయినటువంటి అతన్ని నేను కాపాడాను మంత్రినని సుగ్రీవుడు. కానీ అతను ఏమీ చనిపోలేదు, స్పృహ తప్పి పడిపోయాడు. కాసేపట్లో స్పృహ వస్తుంది, అతను కాపాడుకోగలడు. ఈలోపు ఈ పారిపోతున్న వానర సైన్యాన్ని అంతటినీ కట్టుదిట్టం చేద్దామని వీళ్ళందరినీ అదుపు చేస్తున్నట్ట హనుమ. ఈలోపు లంకలోకి తీసుకుపోబడుతున్నటువంటి సుగ్రీవుడు చల్లటి పిల్లగాలులన్నీ తగిలాయి శరీరానికి వచ్చి, వీడు వెళ్తున్న వేగాన్ని. ఆ పిల్లగాలులకి వీడికి స్పృహ వచ్చింది సుగ్రీవుడికి. ఒక్కసారి స్పృహ వచ్చి చూశాడు అంతా కూడా. వాడికి అర్థమైంది పరిస్థితి, వీడు నన్ను లంకలోకి తీసుకుపోతున్నాడు అని. ఒక్కసారి చెంకలో నుంచి తప్పించుకుని పైకి ఎగిరి వాడి చెవుల్ని ముక్కుల్ని కోరలతోనూ నోటితోనూ కరిచేసేటాడు. కరిచేయగానే ఆ యొక్క కుంభకర్ణుడి ముక్కులో నుంచి చెవుల నుంచి కూడా జలపాతంలాగా రక్తం రావడం మొదలుపెట్టింది. ఈలోపు చేత్తో అది పట్టుకున్నట్టు ఇలాగ సుగ్రీవుడు పట్టుకుంటే రాక్షసులందరూ వాళ్ళ ఆయుధాలతో కొట్టడం ప్రారంభం చేశారు సుగ్రీవుడు. ఇక ఉపేక్షించకూడదని శరీరాన్ని ఒక్కసారి కుదింపజేసుకుని కుంభకర్ణుడి చేతిలో నుంచి ఆకాశంలోకి ఎగిరాట సుగ్రీవుడు. ఎగిరి రామచంద్ర ప్రభు ఉన్న సన్నిధానంలోకి ఒక్కసారి ఎగిరి వచ్చి పడ్డాడు. పడగానే కపి సైన్యం అంతా కూడా ఆనందోత్సాహానికి గురైంది. అంతే, వెంటనే ముక్కు చెవులు కోల్పోయినటువంటి కుంభకర్ణుడు నెత్తురు ముద్దలాగా మారిపోయాడు. మారిపోయి నల్లటి మహాకాయం, ఎర్రటి రక్తం, సంధ్యామేఘంలాగా నీలాచనంలాగా ప్రకాశిస్తున్నట్టు. అవమాన భారంతో కసి పెరిగిపోయింది. వీడు నా చెవులు ముక్కులు కత్తిరించి వెళ్ళిపోయాడు నోటితో అని మళ్ళీ యుద్ధరంగంలోకి యుద్ధం చేయడానికి వచ్చాడు కుంభకర్ణుడు. చూడండి, శూలాయుధం విరిగిపోవడం చేత చేతిలో ఉన్న శూలం ఆయుధం లేకుండానే వచ్చేసాట యుద్ధరంగంలో. అయితే వస్తూ ముద్గరం అనేటటువంటి ఒక గదను తీసుకున్నట్ట. క్రోధంతో వానరులందరినీ కూడా తుక్కు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ముందరికి. అలా చేసుకుంటూ ముందరికి వెళ్తూ ఉంటే అన్ని వైపులా కూడా బొంగరంలాగా పరిగెత్తాట ఈ కుంభకర్ణుడు. వానరులందరినీ కూడా చంపుతున్నట్ట. అప్పుడు లక్ష్మణుడు
అన్నయ్య నేను వీడిని యుద్ధం చేస్తాను వీడితో ముందరకు వచ్చాడు. లక్ష్మణుడు వాడి అయినటువంటి బాణాన్ని తీసుకుని కుంభకర్ణుడి గుండెల్లో కొట్టాడు. కొట్టగానే ఆ దెబ్బకి వాడి నోటి నుంచి జ్వాలలు అనేటటువంటి వచ్చాయి బయటికి. అరిచాడు గట్టిగా, మందర పర్వతంలాగా తిరుగుతూ కాళ్లతో చేతులతో వానరాలు రాక్షసులు అనే తేడా లేకుండా అందరినీ తొక్కేయడం మొదలుపెట్టాడు. ఈ బాధ తట్టుకోలేక హృదయంలో దిగిన బాణం యొక్క దెబ్బకి. అయితే పిచ్చెక్కిన వాళ్ళలాగా అన్ని చోట్లకి కూడా పరిగెట్టేస్తున్నాడు అటు ఇటు కూడా. అది చూశారు వానర వీరులందరూ కూడా. వీడి శరీరం మీదకి ఎక్కండి అని చెప్పి అందరు వానరులు వీడి శరీరం పైకి ఎక్కారు. ఎక్కి కొన్ని వేల మంది వానరులు వాడి కుడి భుజం పైకి ఎక్కి హింసించడం మొదలుపెట్టారు ఈ యొక్క కుంభకర్ణుడు. వాడు చిరాకుగా గీంకరించాటండి. గీంకరించి ఒక్కసారి గుండ్రంగా తిరిగాట రెండు చేతులు జాచుకుని. వాడు గుండ్రంగా తిరుగుతుంటే చూడండి, రంగుల రాట్నం ఎక్కితే పిల్లలందరూ దూరంగా వెళ్తారు గాలి యొక్క వేగాన్ని. అలా వీళ్ళందరూ ఎగిరిపోవడం ప్రారంభమయ్యారు వాడి మీద నుంచి. అయితే సుడిగాలికి ఎగిరిపోతున్నటువంటి చెట్లలాగా దూరంగా వెళ్ళి పడ్డారు. అప్పుడు రామచంద్ర ప్రభు ఈ దుష్టుణ్ణి ఇలా వదలకూడదని భావించి గొప్పదైనటువంటి నేత్రాలతో, ఎరుపెక్కిన నేత్రాలతో ఇంద్ర సమానమైనటువంటి రామచంద్ర ప్రభు కుంభకర్ణుణ్ణి యుద్ధానికి పిలిచాడు. ఇలా రా, వాళ్ళతో యుద్ధానికి కాదు ఇలా రమ్మన్నాడు. ఓహో నువ్వేనా రాముడివి అన్నాడు ఈ కుంభకర్ణుడు. కాసుకో. ఏమయ్యా రామా, నేను విరాధుణ్ణి కాదు, కబంధుణ్ణి కాదు, నేను కరుణ్ణి కాదు, నేను వాలిని కాదు, నేను మారీచుణ్ణి కానే కాదు, నేను కుంభకర్ణుణ్ణి. గుర్తుపెట్టుకో, నా గదా ప్రహారాన్ని నువ్వు రుచి చూడలేదు ఇప్పటిదాకా అన్నాడు. ముక్కు చెవులు లేనివాడిని, రక్తం కారుతోందని నువ్వు నా వైపు జాలిగా ఏమీ చూడక్కర్లేదు, ఎందుకంటే ఇవి అసలు నన్ను బాధించలేదన్నాడు. చూడండి, ముందుగా నీ బలాన్ని చూపించు నా మీద, అప్పుడు నా పౌరుషం ఏమిటో నీకు చూపిస్తానన్నాడు ఈ కుంభకర్ణుడు. ఈ మాటలు విన్న రామచంద్ర ప్రభు కిష్కిందలో సప్తతాళ వృక్షాలని భేదించినటువంటి యొక్క బాణం ఉందే, ఆ బాణాన్ని, వాలిని సంహారం చేసినటువంటి బాణాన్ని, ఈ రెండు బాణాలని కుంభకర్ణుడి మీద ప్రయోగించాడు. అయినా సరే ఆ బాణాలు వాడిని ఏమీ చేయలేకపోయాయి. ఆశ్చర్యపోయారు రామచంద్ర ప్రభు అంతటి ఆయన. ఇక వీడిని ఇలా కాదని వెంటనే రెప్పపాటు కాలంలో వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి కుడి చేతిని తరిగి వేశారు. కుడి చెయ్యి ఎగిరిపోయింది. ఎగిరిపోయిన వాడు రోషం తగ్గలేదు. ఎడమ చేత్తో అందరినీ కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు, రాముడి వైపుకి వచ్చేస్తున్నాడు రాముడిని పట్టుకుందామని. ఈలోపు రామచంద్ర ప్రభు వెంటనే అర్ధచంద్రాకార బాణాన్ని ఒకదాన్ని తీసుకున్నారు. ఆ రెండవ బాహువుని కూడా ఖండించారు, ఎడం చేయిని కూడా ఖండించేశారు. ఖండించేసిన వాడు కాళ్లతోనూ మోకాళ్లతోనూ తొక్కుకుంటూ, మోకాళ్లతో పొడుస్తూ వానరులందరినీ కూడా యుద్ధంలో ముందరకు వస్తున్నాడు. వస్తూ ఉంటే ఇంకో రెండు బాణాలు తీసుకున్నారు చేతిలోకి రామచంద్ర ప్రభు. తీసుకుని వాడి రెండు కాళ్ళని కూడా విరగొట్టారు. గిరి శృంగంలాగా కొండ చర్య పడిపోతే కింద ఎలా ఉంటుందో అలా ఒక్కసారి నేల మీద చతికిలు పడిపోయాడు ఈ కుంభకర్ణుడు. గట్టిగా అరుస్తున్నాడు బాధ వల్ల. నోరు పాతాళ గుహలాగా తెరుచుకుని ఉన్నది. ఆ నోరు తెరిచి అరుస్తూ ఉంటే అరుపు బయటకి రానివ్వకుండా కొన్ని వేల బాణాలు కొట్టాట నోట్లోకి రామచంద్ర ప్రభు. వాడి నోట్లో బాణాలతో నింపేశాట మొత్తం అంతా కూడా. చూడండి, ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బాణంతో ఆ కుంభకర్ణుడి యొక్క శిరస్సును ఖండించాట. ఖండించిన తర్వాత కొండ కొమ్ములాగా రాలిపోయి పడిపోయింది అది ఆ యొక్క యుద్ధభూమిలో. మరో ప్రచండమైనటువంటి బాణాన్ని తీసుకున్నాడు చేతిలోకి రామచంద్ర ప్రభు. ఆ కుంభకర్ణుడి యొక్క కళేబరాన్ని కొట్టాట. ఆ కళేబరం ఎగిరి గాల్లోకి వెళ్ళి అంత పెద్ద శరీరం అంతా వెళ్ళి ఒక్కసారి సముద్రంలో పడిపోయిందిటండి. వెంటనే రాముడి యొక్క క్రోధం చల్లారింది. ఆకాశంలో దేవతలు ఋషులు ఆనంద తాండవం చేశారు, పుష్పవృష్టి కురిపించారు. కుంభకర్ణుడు నిహతుడయ్యాడన్నటువంటి వార్త లంకలోకి వెళ్ళింది. రమణ గోవింద గోవింద. చూశారు రామచంద్ర ప్రభు. వాడి దారుణం మితిమీరిపోతున్నదని వెంటనే నిహతుణ్ణి చేశారు. దుఃఖించాడు రావణాసురుడు, బాధపడ్డాడు, మూర్ఛపోయాడు. ఇలా బాధపడుతూ ఉంటే దేవాంతక నరాంతకులు త్రిశిరుడు, అతికాయుడు పినతండ్రి మరణాన్ని తట్టుకోలేక శోకపీడితులు అయ్యారు. మహోదర మహాపార్శ్వులు తమ సోదరుడి యొక్క మృతికి
చాలా బాధపడ్డారు. రావణుడు కాసేపటికి స్పృహలోకి వచ్చి, నాయనా మహావీరుడా, దేవేంద్రుణ్ణి జయించావే, ఈరోజు నన్ను విడిచిపెట్టి యమలోకానికి వెళ్ళిపోయావా అని బాధపడ్డాడు. బాధపడి నాకు కుడి భుజం పోయిందని ఏడిచాడు. నిన్ను చూసుకుని ధైర్యంగా ఉన్నాను రా ఇన్ని రోజులను, ఇక ఈ రాజ్యంతో నాకు పని లేదు, సీతతో నాకు అవసరం లేదు, కుంభకర్ణుడు లేని ఈ జీవితమే నాకు అవసరం లేదు, నా సోదరుణ్ణి సంహరించిన ఆ రాముణ్ణి నేను తిరిగి చంపకపోతే నా జీవితమే వ్యర్థం కదా అని దుఃఖించాడు. పరిపరి విధాలుగా ఇలా దుఃఖిస్తున్న రావణాసురుణ్ణి త్రిశిరుడు ఓదార్చాటండి. ధైర్యవచనాలు చెప్పాడు. బ్రహ్మదత్తమైన వరాలున్నాయి నాకు, కంగారు పడకు రావణ, మహాశక్తి ఆయుధమంగా నా చేతుల్లో ఉంది, వజ్ర నిర్భేద్యమైనటువంటి కవచాన్ని నేను పొంది ఉన్నాను, నువ్వు భయపడకు, నేను వెళ్తాను యుద్ధానికని ప్రోత్సహించాడు. ఇలా ప్రోత్సహిస్తే రావణాసురుడి దగ్గర అనుజ్ఞ తీసుకుని రణరంగంలోకి దూకాట. శత్రు సంహారం చేస్తానని దేవాంతక నరాంతకులు, అతికాయుడు, త్రిశిరుడు మొదలైన వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మహోదర మహాపార్షులు కూడా వారితో బయలుదేరారు. 3 శిరస్సులతో 3 కిరీటాలతో రథారూఢుడైనటువంటి త్రిశిరుడు బంగారపు శిఖరాలు కలిగినటువంటి హిమవంతుడిలాగా కనిపించాటండి. చిత్ర విచిత్రమైనటువంటి యుద్ధం సాగింది. వాళ్ళు యుద్ధభూమిలోకి అడుగు పెట్టగానే రాక్షసులు వానరుల్ని వానరులతో కొట్టారట. అలాగే వానరులు రాక్షసుల్ని చంపి రాక్షసులను కొట్టి చంపారట. ఇలా కొట్టుకుంటూ ఉండగా నరాంతకుడి మీదకి సుగ్రీవుడు అంగదుడు నరాంతకుడి మీదకి అంగదుడిని పంపించాడు. నరాంతకుడి మీదకి అంగదుడు పిడికిలి గుద్దుతో నెత్తురు కక్కుకునేలాగా నరాంతకుడిని కొట్టి చంపాడట. నీలుడు మహాసాల వృక్షాన్ని పట్టుకుని చేత్తో మహోదరుడి మీదకి వెళ్ళాడు. వాడిని చిత్తు చేశాడు. ఇక పినతండ్రి అయినటువంటి మహోదరుడు గదించాడని తెలుసుకున్న త్రిశిరుడు విజృంభించాడు. హనుమ మీదకి వెళ్ళాడు బాణాలు వేసి. హనుమంతుడు కోపావేశంతో ఒక గెంతు వేసి ముందు వాడి రథాశ్వాలన్నింటినీ కూడా చంపాడు. మహాశక్తిని ప్రయోగించాడు హనుమ మీదకి. ఈ విధంగా త్రిశిరుడు యుద్ధం చేస్తూ ఉంటే హనుమంతుల వారు సగంలోనే ఈ మహాశక్తి అనే ఆయుధాన్ని పట్టుకున్నారు చేత్తో. దాన్ని విరక్కొట్టారు. ప్రచండ వేగంతో ఖడ్గాన్ని విసిరాడు హనుమంతుల వారి మీదకి త్రిశిరుడు. దాన్ని కూడా పట్టుకున్నారు నేర్పుగా. వాడి 3 శిరస్సుల్ని కూడా త్రుటిలో తరిగి వేశాట స్వామి హనుమ ఆపకుండా. అయితే తర్వాత దేవాంతకుడి మీదకి వెళ్ళాడు. అతన్ని కూడా సంహారం చేశాడు. ఆ తరువాత 4 వానర వీరులు కూడా ఈ రాక్షసుల్ని పంచత్వం పొందేలాగా చేశారు, చనిపోయేలాగా చేశారు. రావణాసురుడి కుమారుడైనటువంటి అతికాయుడు ధనుర్వేద విద్యా విశారుడు. అతడు లక్ష్మణుడితో ద్వంద్వయుద్ధానికి తలపడ్డాటండి. సర్వశస్త్రాస్త్రాల్ని కూడా ప్రయోగించాడు లక్ష్మణుడు. అతికాయుడిని ఏమీ చేయలేకపోతున్నాడు. సౌమిత్రి లక్ష్మణుడు ఆశ్చర్యాన్ని పొందాడు. వాయువు సూక్ష్మ రూపంలో చెవి దగ్గరికి వచ్చి లక్ష్మణుడితో చెప్పాడు, లక్ష్మణ, ఈ అతికాయుడు బ్రహ్మగారి యొక్క వరం వల్ల ఏ అస్త్రశస్త్రాలకి చావడం, ఒక్క బ్రహ్మాస్త్రానికి మాత్రమే వీడు నిహతుడవుతాడు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ అతికాయుడి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అని చెప్పగానే లక్ష్మణుడు వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఈ అతికాయుడిని సంహారం చేశాడు. ఎప్పుడైతే ప్రయోగంతో అతికాయుడు చంపబడ్డాడో మరణవార్తలన్నీ రావణాసుడి దగ్గరికి వెళ్ళాయి. దిక్కు తోచని వాడి కింద ఏడ్చాడు. సుగ్రీవ విభీషణాదులతో ఉన్న రామలక్ష్మణులు ఇంకా ఎదుర్కొనేవాడు ఎవడ్రా బాబు అని ఆలోచించాడు. నిహతులయ్యారు. ఏమి బాహుబలం, ఏమి అస్త్రబలం! రాముడు సాధారణమైన వాడు కాదు సుమా. తం మన్యే రాఘవం వీరం నారాయణమనామయం తద్భయాబ్ది పురీ లంకా పిహితా ద్వారతోరణ. ఈ వచ్చినటువంటి రాముడు నాకు నారాయణుడేనేమోనని అనిపిస్తున్నది. మనసులో ఉంది కానీ నారాయణుడని వీడి మనస్సు అంగీకరించట్లేదండి దాన్ని. ఎందుకని? వాడి భార్య కోసం ఇంతలా ఏడ్చిన వాడు నారాయణుడు ఎందుకు అవుతాడు? ఈ వానరుల్ని వాళ్ళని వెంట పెట్టుకుని వస్తాడా నారాయణుడైతే అనే ఆలోచనలోనే ఉన్నాడు. కానీ వాడి మాయ చిచ్చక్తి ప్రేరణ లంకలోనే ఉంది. ఆ మాయాశక్తి అమ్మవారి రూపంలో వాడి మైకాన్ని వాడికి తలకి కమ్మి వేసింది. ఆ మాయం అంతా కూడా పరమాత్మను గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అనుమానం కలిగింది కానీ దాన్ని నిశ్చయం చేసుకోలేకపోయాడు. అందుచేత మహావీరులారా, లంకాపట్టణాన్ని జాగ్రత్తగా కాపాడండి. సీతాదేవి ఉన్న అశోకవనంలోకి ఎవరు వెళ్తున్నారో ఎవరు బయటకు వస్తున్నారో కన్ను వేసి ఉంచండి.
ఎవ్వరూ కూడా వానరుల యొక్క కదలికల్ని కూడా కనిపెడుతూ ఉండండి. ఇలా ఆజ్ఞాపించి అంతఃపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాట. ఏకాంతంలో సోదరుల్ని పుత్రుడైనటువంటి మహాకాయుణ్ణి తలుచుకుని ఏడ్చాటండి. ఆ సమయంలో ఇంద్రజిత్తు వచ్చాడు అక్కడికి. తండ్రి, ఈ ఇంద్రజిత్తు ఉండగా జీవించి ఉండగా నువ్వు ఇలా దుఃఖించవలసినటువంటి పని లేదు. నా బాణాలతో చీరుకుపోయిన శరీరాలు కలిగినటువంటి వాళ్ళందరినీ రణరంగంలో పడి ఉన్న రామలక్ష్మణుల్ని ఈరోజే నువ్వు చూస్తా ఉన్నాడు. రణాగ్ర భాగంలో సేనలన్నింటినీ కూడా పెట్టుకుని బయలుదేరాడు యుద్ధరంగాన్ని. తండ్రి గారి దగ్గర ఆశీస్సులు తీసుకుని ఇంద్రజిత్తు మళ్ళీ యుద్ధానికి వస్తున్నాడు. ఈసారి కనిపించకుండా సైన్యం వెనకాల రథం దిగి హోమగుండం పేర్చి అక్కడ హోమం చేశాడు. హోమంలో పుష్పం అక్షంతలు అన్నీ తీసుకుని అగ్నిని పూజించాడు. పూజించి ఆయుధాలన్నింటినీ కూడా సమకూర్చుకున్నాడు. అగ్ని ముందు పెట్టాడు. అంతేకాదు ఒక నల్ల మేకపోతుని తీసుకొచ్చి అక్కడ బలిచ్చాట. బలిచ్చిన తర్వాత తన ధనస్సుని, ఆయుధాలని, రథాన్ని అన్నింటినీ అభిమంత్రించాట. దివ్యాస్త్రాలన్నింటినీ ఆవాహన చేశాడు. ఆకాశంలో గ్రహ నక్షత్రాలన్నీ భయపడుతున్నాయా అన్నట్లుగా ఆ అస్త్రాలన్నీ వచ్చి ఈ యొక్క ఇంద్రజిత్తుని చేరుకున్నాయి. అన్నింటినీ స్వీకరించాడు. రథాన్ని ఎక్కాడు. చటుక్కున ఆకాశంలో మాయమయ్యి ఆకాశంలోకి వెళ్ళాటండి. చూడండి, రథం మీద కూర్చుని ఆకాశంలో కనిపించకుండా యుద్ధం చేస్తున్నాడు. 18 బాణాలతో గంధమాదుని కొట్టాడు. 9 బాణాలతో నలుణ్ణి కొట్టాడు. 7 బాణాలతో జాంబవంతుణ్ణి కొట్టాడు. 30 బాణాలతో నీలుణ్ణి కొట్టాడు. ప్రాణ ఆయువు పట్టులన్నింటినీ కూడా కొట్టి హింసిస్తున్నాడు. సుగ్రీవ, వృషభ, అంగద, ద్వివిధులనేటటువంటి వాళ్ళందరినీ కూడా బాణాలతో కొట్టి సొమ్మసిల్లేలాగా చేశాట. ఒక్క క్షణంలో మనిషి కనబడుతున్నాడు, మరో క్షణంలో అదృశ్యమవుతున్నాడు. అయితే మాయాయుద్ధంతో అందరినీ కూడా దారుణంగా హింసించి ఈ యొక్క ఇంద్రజిత్తు ఆకాశంలోనే వికటాట్టహాసంగా నవ్వుతున్నట్టండి. సుగ్రీవ, హనుమ, అంగద, జాంబవంత, గంధమాదన, సుషేణ, వేగదర్శి, బైంద, ద్వివిధ, నీల, గవాక్ష, గజముఖ, గోముఖ, కేసరి, హరిలోమ, విద్రుదంష్ట్రాది వానర మహావీరులందరూ కూడా మంత్రసహితమైనటువంటి వివిధ ఆయుధాలతో, శస్త్రములతో వాళ్ళందరినీ కూడా కొట్టి వేధించాట యుద్ధంలో. ఆ పైన రామలక్ష్మణుల మీదకి బాణవర్షం కురిపించడం మొదలుపెట్టాడు. ఆకారం కనిపించట్లేదు, కనిపించకుండా యుద్ధం చేస్తున్నాడు. ఎటు నుంచి ఎవరు వేస్తున్నారో ఈ అస్త్రాలు ఏమీ తెలియట్లేదు. బాణాలు మాత్రం పిడుగుల్లాగా వచ్చి మీద పడిపోతున్నాయి. రాముడు ఇదంతా కూడా గ్రహించాడు. లక్ష్మణ, మొన్నటి రోజున నాగాస్త్రాలతో మనల్ని బంధించినటువంటి ఇంద్రజిత్ ఈరోజు మళ్ళీ యుద్ధానికి వచ్చాడయ్యా. బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల కనిపించకుండా ఈరోజు యుద్ధం చేస్తున్నాడు. దీన్ని కూట యుద్ధం అంటారు. ఇది అధర్మమైనటువంటి యుద్ధం. శరీరం కనబడినటువంటి వ్యక్తిని చంపడం ఎలా కుదురుతుంది? మొత్తం వానర సైన్యాన్ని బాణప్రహారంతో ముంచెత్తి మనల్నిద్దరినీ మూర్ఛిల్లింపజేసి ఈరోజు వీళ్ళు చనిపోయారు కదా అనేటటువంటి నిశ్చయానికి వచ్చి మళ్ళీ లంకలోకి వెళ్ళిపోతాడు మొన్నట్లాగా. కాబట్టి మనం భరించాలి, తప్పదు ఈరోజు కూడా అంటున్నాడు రాముడు. అయితే సరిగ్గా రాముడు ఊహించినట్టే ఇంద్రజిత్తు తీవ్రమైన బాణాలన్నీ ప్రయోగించి వానరులందరినీ కూడా ఎడతెరిపి లేకుండా హింసించాడు. సమ్మోహనంగా అస్త్రం వేసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేశాడు ఈసారి. అయితే ఈ బ్రహ్మాస్త్రం వచ్చి మీద పడింది. ఎవరి మీద? ఈ వానరులందరి మీద, రామలక్ష్మణుల మీద. అందరూ చనిపోయారటండి యుద్ధభూమిలో. చూడండి, బ్రహ్మాస్త్రం ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు ఇంద్రజిత్. ఇంద్రజిత్ ఇలా ప్రయోగం చేయగానే అప్పటికే బాణాల ముణుకులన్నీ శరీరాల్లో గుచ్చుకుపోయాయి అందరికీ. ఎంతలా కొట్టాడు అంటే కను రెప్పల మధ్యలో కూడా కొట్టాడు బాణాలతో. కళ్ళు కూడా తెరవడానికి వీలు లేనటువంటి స్థితిలో కొట్టాడు వానరులందరినీ. 1 కాదు 2 కాదు, 67 కోట్ల మంది వానరులను కొట్టాటండి ఆ సాయంకాలం చేసిన యుద్ధంలో ఇంద్రజిత్. ఇలాంటి కూట యుద్ధం చేస్తే అందరూ యుద్ధంలో పడిపోయి చనిపోయారు. 2 చిరంజీవులు ఉన్నారు, వాళ్లే బ్రతికారండి. బ్రహ్మాస్త్రం బంధించినా కాసేపటికి విడిచిపెట్టింది వాళ్ళిద్దరిని. ఒకడు హనుమ, 2 విభీషణుడు. వాళ్ళిద్దరూ లేచారు యుద్ధభూమిలో. ఎవరైనా కొన ఊపిరితో కానీ బ్రతికి ఉన్నవాళ్ళు కానీ ఉన్నారా అని కాగడా వెలిగించుకుని వెతుకుతున్నాడు విభీషణుడు.
విభీషణుడు వెతుకుతూ ఉంటే ఆ రోజు అందరినీ చూసుకుంటూ వెతుకుతూ వెళ్తున్నారు. బతికున్న వాళ్ళని పక్కకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. వెనకాల హనుమ నిలబడ్డారు. ఒక చోట వృద్ధమూర్తి అయినటువంటి జాంబవంతుడిని చూశారు. ఆ కాగడా వెలుతురులో చూశారు. ముసలితనం చేత కృంగిపోయి శరీరం అంతా 100 బాణాలు గుచ్చుకుని పూచిన మోదుగు చెట్టులాగా కనిపించాట జాంబవంతుడు. చల్లారుతున్న అగ్నిలాగా కనిపించాట. అలాంటి ప్రజాపతి కుమారుడైనటువంటి ఆ యొక్క జాంబవంతుడిని పరామర్శ చేస్తున్నాడు ఆ యొక్క విభీషణుడు. ఏమయ్యా, హనుమంతుడి కన్నా ఓ అడుగు ముందుకు వేశాడు విభీషణుడు అంటున్నాడు. ఆర్య, ఓ జాంబవన్, కుశలంగా ఉన్నావా అడిగాడు. గొంతు యొక్క సవ్వడి విని, ఆ గొంతును విని వృద్ధమూర్తి అయినటువంటి ఆ జాంబవంతుడు పలికాడు. ఎవయ్యా, నీ గొంతు బట్టి నిన్ను అర్థం చేసుకున్నాను, నువ్వు విభీషణుడు అని. నాయన, బాణాలు ఒళ్ళంతా గుచ్చుకుపోయాయి, కంటి రెప్పల్లో కూడా వదలకుండా కొట్టాడు ఇంద్రజిత్తు బాణాలని. కాబట్టి నీ గొంతు బట్టి నిన్ను గ్రహించాను. నాకు కళ్ళు కనిపించట్లేదు. నాకు ఒక విషయం చెప్పు. అంజనా సుప్రజాయేన మాతర్విశ్వాచ నైరుత హనుమాను వానరశ్రేష్ఠ ప్రాణాందారయతే క్వచితు. అంజనానందనుడైనటువంటి వాయుసుతుడైనటువంటి హనుమంతుడు జీవించున్నాడా అని అడిగాడు. ఆశ్చర్యపోయాడు విభీషణుడు. ఏమిటయ్యా, ఏం మాట్లాడుతున్నావు తాత? బాణాలన్నీ తగలడం వల్ల ఏమైనా బుద్ధి చాంచల్యం వచ్చిందా? బుద్ధి కానీ పక్కకి తప్పుకుందా? రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారా? సుగ్రీవుడు అంగదుడు క్షేమంగా ఉన్నారా అని ప్రభువుల గురించి అడగడం మానేసి ఒక సాధారణమైనటువంటి వానరుడు క్షేమంగా ఉన్నాడా అని అడుగుతున్నావే హనుమ గురించి, ఎందుకు అలా అడిగావని అడిగాడు ఆశ్చర్యంగా. అడిగితే అప్పుడు చెప్తున్నాడు ఆ యొక్క జాంబవంతుడు. శృణు నైరుత సార్ధూల యస్మాత్ పృచ్ఛామి మారుతిం తస్మిన్ జీవతి వీరేతు హతమప్యాహతం బలం హనుమద్యుద్గీత ప్రాణే జీవంతో అపి వయం హతాహ. ఒకే విషయం చెప్తాను వినవయ్యా విభీషణ. ఎందుకో చెప్పమంటావా? ఒక్క హనుమంతుడు బ్రతికి ఉంటే మనమంతా బ్రతికి చనిపోయినా బ్రతికి ఉన్న వాళ్ళ కిందే లెక్క. ఒక్క హనుమంతుడు కనుక శరీరాన్ని విడిచిపెడితే మనం జీవించి ఉన్నా చనిపోయిన వారితోనే సమానమయ్యా. అంతటి గొప్పవాడు స్వామి హనుమంటే ఏదో అనుకుంటున్నావు. విను. విభీషణుడు వెనకాల నిలబడి చేతులు 2 దగ్గరికి పెట్టుకుని వినయశీలుడైనటువంటి హనుమంతుడు ముందరికి వచ్చి, తాత, నేను అంజనాసుతుణ్ణి హనుమంతుణ్ణి మాట్లాడుతున్నానన్నాడు. ఆనందచికితుడయ్యాడు జాంబవంతుడు. ఏ పాదాలకి నమస్కారం చేశాడండి స్వామి హనుమ జాంబవంతుడికి. నాయన, బ్రతికే ఉన్నావా? చాలురా తండ్రి, ఇక ఆలస్యం చెయ్యబోకురా. నువ్వే మమ్మల్ని అందరినీ రక్షించాలరా నాయన. నువ్వు పరాక్రమించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అందరినీ విశల్యుల్ని చెయ్యి. ఈ బాణపు ముಳುకుల దెబ్బల నుంచి నువ్వే రక్షించు. ఇది నువ్వే చెయ్యగలవు. ఏం చెయ్యాలి? ఆకాశ మార్గంలో ఎగురు. ఈ సముద్రాన్ని దాటి అవతల వైపుకు వెళ్ళు, ఉత్తరం వైపు హిమవత్ పర్వత ప్రాంతం దగ్గరికి వెళ్ళు. అక్కడ కైలాస శిఖరం కనబడుతుంది. ఆ కైలాస శిఖరం మధ్యలో మెరిసిపోయేటటువంటి ఓషధీ పర్వతం అనేటటువంటి ఒక పర్వతం ఉంది. అన్ని ఓషధులు కూడా అది పొంది ఉన్నదయ్యా. ఓషధులకు నిలయం అది. ఆ ఓషధుల కాంతులతో దశ దిశలా కూడా వెలిగిపోతూ మిరుముట్లు కలుపుతూ కనిపిస్తుంది ఆ పర్వతం. అక్కడ ఆ పర్వతం మీద మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణ్యకరణి, సంధానకరణి అనేటటువంటి ఓషధులు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ వాటన్నింటినీ తీసుకురా ఉన్నాడు. మృత సంజీవిని చనిపోయిన వాడిని బ్రతికిస్తుంది. సంధానకరణి విరిగిపోయిన ఎముకల్ని మళ్ళీ అధికింపజేస్తుంది. విశల్యకరణి ముణుకులు, బాణపు ముణుకులు శరీరంలో గుచ్చుకుని ఉంటే వాటన్నింటినీ బయటికి తీసేస్తుంది. అంతేకాదు సౌవర్ణ్యకరణి దెబ్బలు తగిలిన మచ్చలు కూడా శరీరం మీద లేకుండా చేస్తుంది. ఇలాంటి ఔషధాలన్నీ కూడా ఉన్నాయి అక్కడ. అవి చంద్రద్రోణ లతలు అని పిలువబడతాయి. వాటిని వేగంగా తీసుకురమ్మన్నాడు. వెంటనే జాంబవంతుడి యొక్క వాక్యాన్ని పట్టుకున్నటువంటి స్వామి గిరిశిఖరం మీదకి ఎగిరారట. అక్కడి నుంచి ఆలస్యం చేయకుండా ఒక్క ఉదుటిన ఆకాశంలోకి లేచారు. జాంబవంతుడి వాక్యాలు స్మరించుకుంటూ హిమవత్ పర్వత ప్రాంతానికి రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి కైలాస శిఖరం మీద దిగాట.
అక్కడి నుంచి ఓషధీ పర్వతాన్నంతటినీ చూశాడు. కాంతులతో కన్నులకు మిరుమిట్లు కలుపుతూ ఆశ్చర్యాన్ని పొందాడు. పొందగానే ఇక్కడ ఉన్న ఔషధాలన్నింటినీ కూడా అడుగుదామని ప్రారంభం చేస్తున్నాడు. ఎవరో మానవులు వచ్చారు, మా దగ్గర నుండి ఔషధాలు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకుని ఈ ఔషధీ పర్వతం తన యొక్క కాంతుల్ని చల్లార్చుకుందిట, కనిపించకుండా చేసిందిట. చాలా అవమానంగా అనిపించింది స్వామి హనుమకి. గట్టిగా నినాదం చేశాడు, అరిచాడు, ఓ పర్వతరాజా, శ్రీరాముడి పట్ల దయలేనటువంటి వాడిలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. సరే చూసుకో, నా బాహుబలాన్ని చూపిస్తాను, నీ శిఖరాన్ని విరిచి తీసుకుపోతానన్నాడు. ఇలా అని వెంటనే అనంతమైనటువంటి తన శక్తిని చూపించాటండి. శరీరాన్ని పెంచాడు పైకి. ఆ ఔషధీ పర్వతాన్ని అంతటినీ కూడా అరిచేతిలోకి విరిచి తీసుకున్నాడు. చేతిలో తీసుకుని తన ప్రభువైనటువంటి రామచంద్ర ప్రభువుని మనసులో తలుచుకున్నాడు. జై శ్రీరామ్ అనుకున్నాడు. ఒక్కసారి గరుత్మంతుడిలాగా ఆకాశంలోకి ఎగిరాట స్వామి హనుమ. ఆకాశంలో మరొక సూర్య భగవానుడా అన్నట్టుగా ప్రకాశిస్తున్నాడు స్వామి హనుమ. పర్వత శిఖరంతో వాయు వేగంతో తిరిగి వచ్చి వానర సైన్య మధ్య భాగంలో ఎత్తైనటువంటి పర్వతం మీదకి వాలేట. వచ్చి ఈ యొక్క వానర శ్రేష్ఠులందరికీ కూడా మ్రొక్కాడు. విభీషణుణ్ణి కౌగిలించుకున్నాడు. ఓషధీలతల యొక్క సుగంధమైనటువంటి వాయువులన్నీ కూడా శరీరానికి పీల్చగానే ఈ వానరులందరూ కూడా వెంటనే రామలక్ష్మణులతో సహా 67 కోట్ల మంది వానరులు కూడా మళ్ళీ బ్రతికి కూర్చున్నారటండి. రమణ గోవింద గోవింద. హనుమ ఎక్కడ ఉంటే అక్కడ ప్రాణం నిలబడుతుంది. హనుమ ఎక్కడ ఉంటే అక్కడ ప్రాణాలు రక్షించబడతాయి. అందుకనే పూర్వపు రోజుల్లో ఊరికి పొలిమేర దగ్గర ఒక పెద్ద ఆంజనేయ విగ్రహాన్ని పెట్టేవారు అందరూ కూడా. ఎందుకు పెట్టడం? ఊరిలో ఉండేటటువంటి ఈ యొక్క గాలులు, ధూళ్ళు, పిశాచాలు అన్నీ ఊరు వెలుపలుగా చెట్ల మీద కూర్చుని ఉంటాయి. ఎవడైనా ఊరు దాటి వెళ్తుంటే వాడిని వెళ్ళి పట్టుకుంటాయి. పట్టుకుంటే వాడు ఏ యాక్సిడెంట్ అవ్వడమో లేకపోతే ప్రమాదం జరగడమో ఇలాంటి ప్రమాదాలు కలిగింపజేస్తూ ఉంటాయి ఈ దుష్టశక్తులన్నీ. ఈ హనుమ ఉన్నటువంటి చోటకి అవి రావుట. అందుకనే హనుమ విగ్రహాలు పెట్టి మన పెద్దలందరూ కూడా ఆ యొక్క ప్రదేశాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేసేవారు. హనుమ ఒక్కడు కనిపించాడా భూత ప్రేత పిశాచాలు కూడా ఉండవు అక్కడ. ఆయన స్వరూపం అలాంటిది, ఆయన తేజస్సు అలాంటిది, ఆయన చేసే ఘనకార్యాలు అలా కనిపిస్తాయి. ఒక్క రాత్రిలో మొత్తం ఇంతమంది వానరుల యొక్క ప్రాణాలని నిలబెట్టిన వాడు స్వామి హనుమ. అయితే ఈ గాలి పీల్చిన వాళ్ళు వానరులేనా, రాక్షసులు కాదా? రాక్షసులు చనిపోయిన వాళ్ళు బ్రతకలేదా అంటే, రావణాసురుడు ఎప్పటికప్పుడు వానరుల చేతిలో ఎంతమంది రాక్షసులు చనిపోయారో తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు చనిపోయిన రాక్షసులందరినీ మోయించి సముద్రంలో పాడేయించేవాట. ఇలా పాడేయించడం వల్ల చనిపోయిన రాక్షసులు ఎవరు యుద్ధభూమిలో ఉండేవారు కాదు. అందువల్ల ఈ తీసుకొచ్చినటువంటి ఔషధీ పర్వతం వాసన కేవలం వానరులు మాత్రమే పీల్చి బ్రతకగలిగారు. రాక్షసులందరూ సముద్రంలో పడిపోయారు. ఆ విధంగా అందరూ లేచి నిలబడ్డారు. జై శ్రీరామ్ అన్నారు, జై హనుమాన్ అన్నారు. అందరూ పూర్వపు వైభవాన్ని తెచ్చుకున్నారు. ఓషధీ సుగంధంతో వాళ్ళు అందరూ బ్రతికి బయటపడ్డారు. వెంటనే వానరులందరూ హనుమంతుడిని వచ్చి కౌగిలించుకుని అభినందించారుట. వానర మహారాజు సుగ్రీవుడు కూడా ఆనందించి స్వామి హనుమని కౌగిలించుకున్నారు. ఈ విధంగా స్వామి హనుమ అందరి ప్రాణాలని కూడా నిలబెట్టారు. ఇక రేపన్నటి రోజున ఆ యొక్క ఇంద్రజిత్తుని లక్ష్మణస్వామి పడగొట్టడం, ఆ యొక్క రావణాసురుడి యొక్క సైన్యాన్నంతటినీ రామచంద్ర ప్రభు ఒక్కడే యుద్ధంలో సంహారం చేయడం, ఆ తర్వాత రావణాసురుడే యుద్ధానికి రావడం, అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయడం అనేటటువంటి ఘట్టాలని రేపు సాయంత్రం మనం మళ్ళీ చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు గొప్పగా ఈ కార్యక్రమం మనం పూర్తి చేసుకున్నాం. విమల్ జైన్ గారి యొక్క పేరు మీదుగా ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరిగింది. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్
రామాయ నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి. సీతారామచంద్ర స్వామికి, సీతారామచంద్ర స్వామికి. రమారమణ గోవింద గోవింద. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుడాత్మనే చక్రవర్తి వినోదాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు వర్జన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవ దత్త. గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ.